ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 28వ అధ్యాయము 10, 11, 12, 13, 14, 15 వచనాలు చదువుతాను, చిత్తగించండి. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు గృంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపుబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడవనని చెప్పగా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవానికి స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి మొదటి ఆరాధన క్రమంగా జరిగించారు. రెండవ ఆరాధనకు మమ్మల్ని సమకూర్చారు. స్తోత్రమయ్యా. నీ బలహీన దాసుడు నీ పక్షం నిలుస్తుండగా నీ బిడ్డను బలపరిచి నీవే నీ కృపతో వాడుకో. ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, దయ్య అంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరేనాయనా మీ వాక్కును పంపి మమ్మల్ని అందరినీ ధైర్యపరిచి ప్రోత్సహించి నీ మార్గంలో నడిపించము. యేసు ప్రశస్త నామమున ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. మన ప్రార్థన విని మనతో మాట్లాడుతున్న దేవునికి విశ్వాసంతో స్తోత్రాలు చెప్దామా? కాసేపు ఇక మీ మనసుని దేవుని వాక్యానికి ఇవ్వండి. ఇంకా అటు ఇటు తిరగొద్దు. సమయం విలువైంది కనుక దయచేసి ఎక్కడోళ్ళు అక్కడ నిశ్శబ్దంగా కూర్చొని దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడండి. ఇక అటు ఇటు తిరగొద్దు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తిరగొద్దు. ప్రశాంతంగా ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి నిశ్శబ్దంగా. తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళినటువంటి యాకోబు తన మామ దగ్గరికి బయలుదేరి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడంటే తన సొంత అన్న తన మీద పగబట్టాడు. ఎందుకు పగబట్టాడంటే, చిక్కుడుగాయలు కూరిచ్చి నా జ్యేష్ఠత్వపు హక్కును కొట్టేశాడు. సరే, తండ్రి నన్ను దీవించాలని ఆహారం తీసుకొని రమ్మంటే నేను వేటాడి మాంసం తీసుకొచ్చి తండ్రికి పెడదామని నేను పోయేసరికి వచ్చి నా దీవెనను కూడా కొట్టేశాడు. నాకు రావలసిన 2 విధములైన ఆశీర్వాదాలను తను పొందుకున్నాడు. చివరికి నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను అడిగితే ఆయన దగ్గర ఏ దీవెన, ఒక దీవెన కూడా లేదన్నాడు. అన్నీ పొందుకున్నాడు. వీడు నాకు తమ్ముడే కానీ నాకు శత్రువులా వ్యవహరించాడు, నన్ను మోసగించాడు. కాబట్టి నేను వాడిని బతకనీయకూడదు. ఇప్పుడు నేను వాడిని చంపానంటే నెరసిన వెంట్రుకలు కలిగినటువంటి నా తండ్రి దుఃఖంతో సమాధికి దిగుతాడు. ఇంకొంతకాలానికి మా తండ్రి చనిపోతాడు. చనిపోయిన తర్వాత వీడికి కూడా సాగు చేద్దాం. అప్పటిదాకా ఈయన ముట్టకూడదని తన హృదయంలో తను అనుకున్నాడు, తనలో తాను చెప్పుకున్నాడు. ఈ సంగతి వాళ్ళ తల్లి అయిన రిబ్కాకు తెలిసి యాకోబుకు చెప్పిద్ది, నిన్ను చంపుతామనుకుంటున్నాడు రా పెద్దాడు, నువ్వు ఉన్నావంటే కాజేస్తాడు నిన్ను. నువ్వు లేచి బయలుదేరి మా అన్న ఉన్నాడు కదా లాబాను, నీ మేనమామ దగ్గరికి వెళ్ళిపో, అక్కడే ఉండు. వీడు పగబెట్టుకున్నాడు, నువ్వు దుర్మార్గుడు, చేసినా చేస్తాడు నిన్నేమన్నా, వెళ్ళిపోయా అని తల్లి సలహా చెప్పింది. తర్వాత తండ్రి కూడా చెప్పాడు. ఇద్దరు సలహా మీద బయలుదేరి వెళ్ళాడు. జ్యేష్ఠత్వం కోసం పరితపించిన యాకోబుకి
జ్యేష్ఠత్వపు హక్కు, అలాగే జ్యేష్ఠుడికి రావాల్సిన దీవెన రెండు వచ్చినాయి. తర్వాత ఆయన బయలుదేరి వెళ్తూ వెళ్తూ హారాను వైపు వెళ్తూ ఉన్నాడు. పొద్దుపోయింది. ఆ మార్గ మధ్యంలో ఒక దగ్గర, అంటే బేతెలు అనే ప్రాంతం ఉంది కదా, ఆ బేతెలు అనే ప్రాంతం, ఆ పేరు ఆయనే పెట్టింది, యాకోబే. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు పొద్దుపోయింది. ఇంకా ప్రయాణం చేయడానికి కుదరదు. ఒక్కడే అక్కడున్న రాళ్లలో ఒక రాయి తీసుకొచ్చుకొని తల కింద పెట్టుకొని తలగడగా చేసుకొని పండుకున్నాడు. ఆదమర్చి నిద్రపోయాడు. ఒక కళ్ళు వచ్చింది. ఆ కల్లో దేవుడు యాకోబుని దర్శించాడు. ఒక విచిత్రమైన కళ అది. ఒక నిచ్చెన కనపడుతుంది. ఆ నిచ్చెన ఆకాశానికి భూమికి వేయబడి ఉంది. భూమి మీద నుండి డైరెక్ట్గా ఆకాశానికి వేయబడి ఉంది. ఆ నిచ్చెన మీద నుంచి దేవదూతలు దిగుచూ ఎక్కుచూ ఉన్నారు. అంటే ఒక నిచ్చెన పరలోకం నుండి భూమి మీదకి, భూమి మీద నుండి పరలోకానికి ప్రయాణం చేయడానికి ఒక నిచ్చెన యాకోబు కనబడుతుంది. ఇదేంట్రా ఇది ఇట్లా ఉంది, ఇంత పెద్ద నిచ్చెన, ఆకాశం ఎక్కడుంది, భూమి ఎక్కడుంది, భూమికి ఆకాశానికి ఇంత పెద్ద నిచ్చెన, అబ్బా ఈ నిచ్చెన ఇలానే ఉంటే దేవదూతలే కదా, మేము కూడా ఎక్కెళ్ళొచ్చు కదా. స్తోత్రం. పెద్దగా చెప్పాలి అందరూ. ఇంకోసారి చెప్పాలి. ఆహా, ఇంకోసారి చెప్పాలి. అది సౌండ్. ఈ నిచ్చెన ఇలానే ఉంటే దేవదూతలు దిగటం ఎక్కటం కాదు, మేము కూడా దిగుతూ ఎక్కుతూ ఉండొచ్చు కదా అని చూస్తూ ఉంటే ఆ నిచ్చెనకు పైగా యెహోవా నిలిచున్నాడు. అంటే దేవుడు నిలిచున్నాడు. ఆయన మాట్లాడుతుంటున్నాడు, నేను ఎవరో తెలుసా? నీ పితరుల దేవుణ్ణి. నీ పితరుడైన అబ్రహాము, ఇస్సాకు ఎవరిని సేవించారో, ఎవరిని యందు విశ్వాసం ఉంచారో ఆయన్ని నేనే. నేను నీకు తోడై ఉండి నీ సంతానాన్ని ఆశీర్వదించి ఈ దేశమును నీకును నీ సంతానమునకును నేను అనుగ్రహిస్తాను. నీ వలన భూలోకములోని వంశాలన్నీ నీ సంతతి వలన, నీ వలన ఆశీర్వదించబడతాయి. నేను నీకు తోడుగా ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను. నేను మరలా ఈ చోటికి రప్పిస్తాను, నేను ఈ దేశానికి రప్పిస్తాను. నేను నీకు తోడుగా ఉంటాను. నీ సంతానాన్ని దీవిస్తాను, నిన్ను దీవిస్తాను. నేను నీతో చెప్పిన ఈ మాట నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను అని చెప్పాడు ఆయన. ఈ మాట నాడు యాకోబుతో చెప్పిన దేవుడు ఈనాడు నీతో నాతో కూడా ఈ మాట చెప్తున్నాడు. ఎందుకంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనేవారు విశ్వాసమును బట్టి మనందరి పితరులు. వాస్తవంగా భౌతికంగా శరీరమును బట్టి మన పితరులు వేరే, కానీ విశ్వాసాన్ని బట్టి చూస్తే మన పితరులు వారే. ఎందుకంటే వారు విశ్వాసులు. అదే విశ్వాసాన్ని బట్టి మన పితరులు, మన పూర్వులు వారే. వారికి ఆ వాగ్దానం చేసిన దేవుడు వారికి తోడై ఉంటానని, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతానని వాగ్దానం చేసి, నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నీ చెయ్యి విడవను, నీకేమీ కానివ్వను అని ఆయన యాకోబుతో భరోసా ఇచ్చాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనందరము రకరకాల పరిస్థితుల్లో, రకరకాల ఇబ్బందుల్లో, రకరకాల శోధనల్లో ఉండి ఉండవచ్చు. కానీ ఈరోజు మనందరికీ కూడా దేవుడు ఒక వాగ్దాన రూపకమైన సందేశాన్ని ఇస్తున్నాడు. అదేమిటంటే, నేను నీకు తోడుగా ఉంటాను. నేను నీకు తోడుగా ఉంటాను. నీ సంచారాల్లో, నీ జీవన ప్రయాణంలో నేను నీతో ఉంటాను. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను. నేను నీకు స్వతంత్రింపజేయాలనుకున్నవన్నీ స్వతంత్రింపజేస్తాను. ఎందుకంటే విశ్వాసమును బట్టి నీవు నా సంతానం. నీవు నా సంతానం. కాబట్టి నేను నీతో చెప్తున్నటువంటి ఈ వాగ్దానం ఏదైతే ఉందో, ఈ ప్రామిస్ ఏదైతే ఉందో, అది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను. ఈ మాటలన్నీ మనకు కూడా వర్తిస్తాయి. ఎందుకంటే వాగ్దానం నాటి భక్తులకే కాదు, నేటి భక్తులకు కూడా. కాబట్టే అది గ్రంథ రూపంలో నీకు నాకు అందించాడు. ఇక్కడ నాకు అర్థమైనటువంటి ఒక విషయం ఏంటంటే, భక్తుడు యోగ్య ప్రవర్తన కలిగిన వాడా, సత్ప్రవర్తన కలిగిన వాడా, పరిశుద్ధుడా, నీతిమంతుడా, అసలు ఎలాంటి వాడు,
ఇతని క్వాలిటీస్ ఏంటి, ఇతని నీతి, యథార్థత, భక్తి, మంచితనం ఏంటి అనే ఈ దేవుడు యాకోబులో అవన్నీ చూసి ఈ వాగ్దానం చేశాడా? వాటిని లక్ష్య పెట్టకుండా వాగ్దానం చేశాడా? మీరేం చెప్తారో చెప్పండి. యాకోబులో అన్ని గుడ్ క్వాలిటీస్ చూసి, యాకోబులో దేవుడు పరిపూర్ణత చూసి ఈ వాగ్దానం చేశాడా, లేకపోతే దేన్ని బట్టి చేశాడు? ఈజీగానే తెలిసిపోద్ది మీకు. వీటిని బట్టి యాకోబుకు దేవుడు వాగ్దానం చేయలే. ఎందుకంటే యాకోబు అప్పటికి ఇంకా సరిచేయబడలా. యాకోబు ఇంకా లోపాల పుట్టగానే ఉన్నాడు. యాకోబులో ఇంకా వంకరలు ఉన్నాయి. యాకోబులో తొందరపాట్లు ఉన్నాయి, తొందరపాటు నిర్ణయాలు ఉన్నాయి, దేవునితో బేరసారాలు ఉన్నాయి. ఇవన్నీ చెప్పిన తర్వాత దేవునితో బేరం ఆడతాడు యాకోబు. నువ్వు చెప్పినట్లు నిజంగా నువ్వు నాకు తోడై ఉంటే, ఇదిగో ఒప్పందం, నువ్వు నాకు దేవుడు అయి ఉంటావు, నేను నీకు భక్తి చేస్తా. నువ్వు చెప్పినట్లు నిజంగా ఇవన్నీ నాకు నెరవేరిస్తే నా రాబడిలో నుండి నీకు 10వ భాగం ఇస్తా, ఓ పండుగ చేసుకోపో. దేవుడితో అంటే పండుగ చేసుకో అనలేదు, కానీ ఆ మాట అన్నంత. నువ్వు చెప్పినట్టు నిజంగా నాకు తోడై ఉండి ఇవన్నీ చేస్తే నేను నిన్ను ఆరాధిస్తా, నువ్వు నాకు దేవుడు అయి ఉంటావు, అంతేకాదు నా రాబడిలోంచి కొంత నీకు ఇస్తా అని బేరసారాలు ఆడతాడు. అంటే దేవుడేందో పూర్తిగా యాకోబుకు అర్థం కాల. అర్థమైతే బేరసారాలు ఆడ్డు, సాష్టాంగ పడతాడు తప్ప బేరసారాలు ఉండవు. కానీ ఇక్కడ బేరసారాలు జరుగుతాయి. ఏమండి? అంతేకాదు, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లిస్తానని మొక్కుకున్నాడట. 22వ వచనంలో నువ్వు నాకు దేవుడు అయి ఉంటావు. ఇవే కాదు, ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి యాకోబులో. కానీ లోపాల పుట్టగా, సరైన అవగాహన లేనటువంటి వ్యక్తిగా, ఒక బలహీనుడుగా, అస్థిరుడుగా, చంచలుడుగా, స్థిరము లేనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి యాకోబు దేన్ని బట్టి వాగ్దానం పొందాడు? దేన్ని బట్టి వాగ్దానం పొందాడు? అలాంటి ఘటంగా ఉన్న యాకోబుకి ఇంత పెద్ద వాగ్దానం ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఒక్కసారి మీరు చెప్పాలి. మీరు ఒప్పుకుంటారా యాకోబులో ఏ లోపాలు లేవని? లేదు, యాకోబులో లోపాలు ఉన్నాయి అని వీళ్ళు ఎంతమంది ఒప్పుకుంటారు? ఒకసారి చేతులు ఎత్తండి. ఉన్నాయి, ఓకేనా? రైట్, చేతులు ఎత్తారు. కొంతమంది చేతులు ఎత్తలా, అంటే చేతులు ఎత్తితే ఏం తిప్పలు అని. కానీ లోపాలు అయితే ఉన్నాయి. అయినా సరే దేవుడు పెద్ద వాగ్దానం ఇచ్చాడు, ఒక దర్శనం ఇచ్చాడు. అది కూడా ఎంత గొప్ప దర్శనం అంటే విశిష్టమైన దర్శనం. అది ఇచ్చాడు యాకోబుకి. ఆ దర్శనంలో దేవుడే కనపడ్డాడు, మళ్ళీ యెహోవాయే కనపడ్డాడు అనుంది. యెహోవా ఆ నిచ్చెనకు పైగా నిలిచి అనుంది. ఆయనే ప్రత్యక్షమై, ఆయనే దర్శనమిచ్చి, ఎంత పెద్ద వాగ్దానం అంటే, ఈ దేశమును నీకును నీ సంతానమునకును నేను అనుగ్రహిస్తాను, నేను ఫలానా వాడిని, నేను ఫలానా నీ పితరుల దేవుణ్ణి అని తను గూర్చి తాను చెప్పుకున్నాడు. యాకోబుకి ఏం చేస్తానన్నాడు? నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నేను కాపాడుతానన్నాడు. నేను మళ్ళా ఈ దేశానికి రప్పిస్తానన్నాడు. నేను చెప్పింది నెరవేర్చే వరకు నేను నిన్ను వదిలిపెట్టను అన్నాడు. ఇది మనం ఆలోచించినప్పుడు ఒకే ఒక్క కారణాన్ని బట్టి దేవుడు యాకోబుకి, అపరిపూర్ణుడుగా ఉన్న యాకోబుకి ఇంత పెద్ద వాగ్దానం ఇచ్చాడు. ఏమిటి ఒకే ఒక కారణం అంటే, యాకోబు జ్యేష్ఠత్వాన్ని ప్రేమించటం. యాకోబు జ్యేష్ఠత్వాన్ని ప్రేమించటం. జ్యేష్ఠత్వాన్ని ప్రేమించటమా? జ్యేష్ఠత్వాన్ని ప్రేమించటం అంటే ఏమిటి? అంటే పెద్ద కుమారుడుగా తను పుట్టలా. ముందు ఏశావు పుట్టాడు, తర్వాత యాకోబు పుట్టాడు. వాస్తవంగా పెద్ద కుమారుడిని, ముందు పుట్టినోడిని జ్యేష్ఠుడు అంటారు, తర్వాత పుట్టినోడిని చివరోడిని కనిష్ఠుడు అంటారు. నేను జ్యేష్ఠుడు అవుదాం అనుకుంటే కనిష్ఠుడయ్యాను. అదే జ్యేష్ఠుడై ఉంటే ఆ జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలన్నీ నాకు వచ్చాయి. జ్యేష్ఠులకు నా దేవుడిచ్చే దీవెనలన్నీ నాకు సంప్రాప్తమయ్యాయి. ఈ దరిద్రుడు ముందు పుట్టాడు, నా కర్మగాలి వెనక పుట్టాను. ఈ దరిద్రుడు వెనక పుట్టి నేను ముందు పుట్టినట్టయితే ఆ దీవెనలన్నీ నాకు వచ్చాయి కదా అని ఒకటే దిగులు చిన్నప్పటి నుంచి. అరే ముందు పుడితేనేమి, వెనక పుడితేనేమి,
ముందు జన్మిస్తేనేమి, వెనక జన్మిస్తేనేమి, ఆ పెద్దోడై పుట్టినంత మాత్రాన ఏం ఒరిగిద్ది అని అనుకోలా. దేవుడు ఉన్నాడని యాకోబుకు తెలుసు. ఆ దేవుడు నిజమైన దేవుడు, తన పితరులు సేవించిన దేవుడు అని యాకోబుకు తెలుసు. ఆయన జ్యేష్ఠులను దీవించే దేవుడు అని తెలుసు. కానీ ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నానే నేనని దిగులు. కడుపులో పిండంగా ఉన్నప్పటి నుంచి ఫైటింగే, పుట్టేటప్పుడు ఫైటింగే. అదంతా రాసుంటుంది గ్రంథంలో. రెబెకా కడుపులో పెనుగులాట జరిగింది అని ఉంది. పుట్టేటప్పుడు కూడా ఏశావు మడిమను పట్టుకొని వచ్చాడు బయటికి. అంటే ఎట్లనన్నా కానీ వెనక్కి లాగాలని ట్రై చేశాడు, కుదరలా, పుట్టేశాడు. ఏశావు ముందు పుట్టాడు. అంటే జ్యేష్ఠుడికి వచ్చేటువంటి దీవెనలన్నీ శ్రేష్టమైనవి, గొప్పవి, దేవుడిచ్చేవి. అంటే అసలు ఎన్ని వస్తాయో రావో, నిజమో కాదో ఎవరికి తెలుసు. కానీ యాకోబు విశ్వాస నేత్రములు కలిగిన వాడు. అది యాకోబు స్పెషల్. యాకోబు అనేక రకాల వంకర టింకరల్లో ఉండవచ్చు, కానీ యాకోబు విశ్వాసము గలవాడు. అది యాకోబు గొప్పతనం. దేవునికి స్తోత్రం. దేని యందు విశ్వాసము గలవాడంటే దేవుని యందు విశ్వాసం గలవాడు, దేవుడిచ్చే ఆశీర్వాదాల యందు విశ్వాసం గలవాడు, దేవుడు అనుగ్రహించేటువంటి కృపల మీద విశ్వాసం కలిగిన వాడు. అరే కష్టపడాలి, సంపాదించాలి, తినాలి, తాగాలి, ఎగరాలి అనే టైపు కాదు. భూమి మీద జన్మించిన ప్రతి మానవుడికి అన్నీ అనుగ్రహించి వాటన్నిటినీ పొందేటట్టు, అనుభవించేటట్టు చేసి భూమి మీద యాత్రను ఆశీర్వాదకరంగా మార్చేది దేవుడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు అనే విషయాలు ఎరిగినవాడు యాకోబు. దేవుడు దేవుడు దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడిచ్చే దీవెన. ఇప్పుడు మనం ఎవరైనా ఎక్కువగా దేవుడు ఇస్తాడండి, దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడని లోకంలో మనం మాట్లాడితే కొంతమంది వెటకారం చేస్తారు. రే దేవుడు 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 అంటే దేవుడు తెచ్చి ఒళ్ళో వేస్తాడంటరా. తెలివి ఉపయోగించాలి, కష్టపడాలి, సంపాదించాలి, అన్నీ పొందుకోవాలి, అనుభవించాలి, తినాలి, తాగాలి, ఎగరాలి, పోగాలి, సావాలరా. దేవుడు 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 అంటే దేవుడు అన్నీ ఇస్తాడంటరా. ఎవడురాను విర్రోడివి అని మనల్ని వెటకారం చేస్తారు. కానీ యాకోబు అట్లా మనుషుల ఆలోచనలు లక్ష్య పెట్టేవాడు కాదు. దేవుని యందలి విశ్వాసము కలిగినవాడు. తన ఆత్మీయ జీవితంలో కొన్ని లోపాలు ఉంటే ఉండొచ్చు, కానీ దేవుని యందలి స్థిర విశ్వాసం కలిగిన వాడు అనేది ఒక్కటి మేజర్గా తీసుకున్నాడు దేవుడు. ఒకటి దేవుని యందు విశ్వాసం ఉంచాడు, జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని ప్రేమించాడు. జ్యేష్ఠత్వాన్ని ప్రేమించటము అంటే మీకు తెలుసా, దేవుడు అనుగ్రహించేటువంటి యేసును ప్రేమించటమే. అప్పుడు యేసు అను నామం వెల్లడి చేయబడలేదు. యాకోబు జ్యేష్ఠత్వ హక్కుని ప్రేమించాడు అంటే యేసయ్యను ప్రేమించాడు అనే చెప్పొచ్చు. ఎందుకంటే పరిశుద్ధుల సంఘానికి ఒక పేరుంది, జ్యేష్ఠుల సంఘము అని హెబ్రీ పత్రికలో ఉంటుంది. అలాగే యేసు ప్రభువుకి జ్యేష్ఠుడు అనే పేరుంది. రోమాపత్రిక 8:29 తన కుమారుడు, బైబిల్ ఉంటే తీసి చూడండి, రోమాపత్రిక 8:29 తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. రైట్. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. ఎవరండి మనందరి జ్యేష్ఠుడెవరు? మనందరి జ్యేష్ఠుడెవరో చూడు, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం చూడు. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ జ్యేష్ఠుల సంఘము అన్నాడు. జ్యేష్ఠుల సంఘం అంటే మనమే. మనందరికీ జ్యేష్ఠుడు యేసయ్య. ఆ యేసు రక్తం చేత విమోచింపబడిన మనమందరం కూడా జ్యేష్ఠుల సంఘం.
పరిశుద్ధాత్మా ఫలమును పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంగమై, పరిశుద్ధాత్మా ఫలములు పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంగమై, సియోను రాజా నీ ముఖము చూడ ఆశతో నేను వేచియున్నాను. సియోను రాజా నీ ముఖము చూడ ఆశతో నేను వేచియున్నాను. మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచినవాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే నా యేసయ్యా, నీకే స్తోత్రములు. హల్లెలూయా. జ్యేష్ఠుల సంఘము అంటే మనమే. మనందరి జ్యేష్ఠుడు యేసయ్య. ఏశావు చేసిన గొప్ప పాపం బుద్ధిహీనమైందో తెలుసా? బుద్ధిహీనమైన పని దేవుడు ఆశీర్వదించి అనుగ్రహించిన జ్యేష్ఠత్వమును తృణీకరించుట. ముందు పుట్టేవాడికి వచ్చే దీవెనలు ఆయన ఇచ్చాను, సత్యాను ఎవడికి కావాలా? ముందు ఆకలి అవుతుంది, ఆ చిక్కుడుగాయలు కూర ఇరా అన్నాడు. చిక్కుడుగాయలు కూర నేను కష్టపడి వండుకున్నాను ఇప్పటిదాకా, అది ఇవ్వాలంటే మరి నువ్వు ఒక ప్రమాణం చేస్తే ఇస్తా. ఆకలి అవుతుందిరా తమ్ముడా, చచ్చిపోయేటట్టున్నాను, ఇవ్వరా? ప్రమాణం చెయ్యి, ఇస్తా. అయ్యేందో చెప్పు. నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు అమ్ము, అప్పుడు ఈ చిక్కుడుగాయలు కూర ఇస్తా. సరే పో, అమ్మేసాపో, కూర ఇవ్వు, ఆకలి అవుతుంది ఇవ్వరా? అట్లాగా ప్రమాణం చెయ్యి. నా పితరుల దేవుడైన నా ప్రభు సాక్షిగా, ఇదిగో ముందు పుట్టిన నేను జ్యేష్ఠుణ్ణి, నా జ్యేష్ఠత్వపు హక్కుని ఇదిగో ఈ కూర కొరకు నా తమ్ముడైన యాకోబుకు దీన్ని నేను అమ్ముచున్నాను అని ప్రమాణం చెయ్యి అని. ఆ జ్యేష్ఠత్వపు హక్కుని పొందుకోవటానికి తన ఆహారాన్ని వదులుకున్నాడు యాకోబు. ఒక్క పూట కూటి కొరకు, ఒక్క పూట ఆహారం కొరకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప దీవెనని తృణప్రాయముగా తృణీకరించాడు ఏశావు. అందును గూర్చి లేఖనం ఏముందో తెలుసా? అది హెబ్రీ పత్రిక 12లో, హెబ్రీ పత్రిక 12లో ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినా. ఏమంటే జ్యేష్ఠత్వపు హక్కునే అమ్ముకుంటే భ్రష్టుడు ఎందుకు అయ్యాడు? వ్యభిచారి ఎందుకు అయ్యాడు? జ్యేష్ఠత్వపు హక్కుని కొనుక్కున్నందుకు యాకోబు ఎందుకు ఆశీర్వదించబడిన వాడయ్యాడు? ఎందుకు ధన్యుడయ్యాడు? జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేస్తే ఏశావు భ్రష్టుడా? జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేస్తే ఏశావు వ్యభిచారా? అసలు ఏంటి అంత పాపం ఏంటది అంటే అక్కడే ఉంది రహస్యం. జ్యేష్ఠత్వపు హక్కు యేసుకు సూచనగా ఉన్నది. జ్యేష్ఠత్వపు హక్కుని తృణీకరించటం యేసును తృణీకరించడంతో సమానం. ఈరోజు కొంతమంది క్రీస్తునందు విశ్వాసంలోకి వచ్చారు, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది వారం వారం దేవుని సన్నిధికి వచ్చి దేవుడిని సేవిస్తూ ఉన్న కొంతమంది కులస్తులు ఒప్పుకోలేదని మళ్ళా లోకంలోకి పోయారు. వాళ్ళ కులపోళ్ళు ఊరుకోవట్లేదంట చర్చికి వస్తుంటే. అరే మనం ఏంది, మన కులం ఏంది, మనం ఏంది అసలు, నువ్వేంది, ఆ బైబిల్ పుస్తకం తీసుకొని ఏంది వారం వారం చర్చికి పోవటం ఏంది, అరే ఎంత చిన్నతనంగా ఉందిరా, అసలు ఏందిరా నువ్వు, ఏదో సాయం జరిగిందనుకో, ఏదో తుణమో పొలమో అంత సమర్పించి వదిలేసేయాలి ఆ పూటతో, అసలు ఏంది అట్టగా అతుకుపోయావేంటి అని కొంతమంది కౌన్సిలింగ్ చేస్తే ఆ కులపోళ్ళ ఫీలింగ్ దెబ్బకి యేసు ప్రభుని వదిలిపెట్టుకొని మళ్ళీ వాళ్ళతో కలిసి వాళ్ళ పాపాల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళని కొంతమందిని నేను చూశా. ఏంటి ఒకటి, కొంతమంది మగపిల్లలు ఆడపిల్లల కొరకు విశ్వాసీయుడు మారు మనసు పొందాను అన్నాడు, బాప్తిస్మం పొందాను అన్నాడు, భక్తుడు అన్నాడు. కానీ ఎవరో ఒక అమ్మాయిని లవ్ చేశాడంట, అమ్మాయి అన్యురాలంట, అందుకని వీడు ఆ అమ్మాయి కోసం యేసు ప్రభుని వదిలిపెట్టి వాళ్ళతో కలిసి భజన చేయడం మొదలుపెట్టాడు. అందులో కలిసి ఒక్కొక్క అమ్మాయి అబ్బాయి కోసం యేసు ప్రభుని వదిలిపెట్టేసి, ఎవరిని యేసు ప్రభుని వదిలిపెట్టేసి అబ్బాయి కోసం పోయి అబ్బాయి మతంలో అబ్బాయి మార్గంలో కలిసిపోయింది. ఇట్లాంటి క్యారెక్టర్లను చూశాను నేను. కొంతమంది వాళ్ళ ఉద్యోగం కోసం, కొంతమంది
అధికారుల దయ కోసం, కొంతమంది తమ మతస్థుల విమర్శ తట్టుకోలేక, తమ మతస్థులు మా పిల్లలు పెళ్లి కావాలంటే మరి మా మతపోళ్ళు పెళ్లి చేయమంటున్నారు, సస్తే రామంటున్నారు, చచ్చిపోతే మాకు మోసుకెళ్ళేది ఇవ్వమంటున్నారు, అలాగే బొందలగడ్డలో మాకు ప్లేస్ ఇవ్వమంటున్నారు, కాబట్టి నేను యేసుప్రభుని వదిలేస్తున్నానండి, మా వాళ్ళు ఎంతైనా మా వాళ్ళే కావాలి నాకని పోయిన వాళ్ళని చూశాను నేను. కొంతమంది డబ్బును అపేక్షించి వదిలిపెట్టి పోయిన వాళ్ళు ఉన్నారు. ఈ సరుకంతటిని కలిపి ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్న ఏశావు లాంటి భ్రష్టమోక. ఇది ఏం మోక అంటే భ్రష్టమోక. భ్రష్టుడు అంటే పోగొట్టుకున్నవాడు. తెలుసా మీకు? పదవీ భ్రష్టుడు అంటారు, అంటే పదవి కోల్పోయినవాడు, పదవి పోగొట్టుకున్నవాడు. అధికార భ్రష్టుడు అంటే అధికారం పోగొట్టుకున్నవాడు. అర్థమైందా? మతభ్రష్టుడు అంటే మతమును వదిలిపెట్టేసిన వాడు. భ్రష్టుడు అంటే తొలగిపోయినవాడు, కోల్పోయినవాడు, పోగొట్టుకున్నవాడు అని అర్థం వస్తుంది. అయ్యలారా వినండి బాగా. ఎంతమందికి అర్థమవుతుందో చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి, పెద్దగా చెప్పాలి. అర్థమైందా? భ్రష్టుడు అంటే ఎవరు? కోల్పోయినవాడు, పోగొట్టుకున్నవాడు, తొలగిపోయినవాడు, తొలగించబడినవాడు అని. ఏశావుని గురించి ఏమంది? ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్న ఏశావు లాంటి భ్రష్టుడు. ఆ ఒక్క మాటతో వదిలిపెట్ల మళ్ళీ రెండో మాట వాడాడు, వ్యభిచారి అని. ఎందుకు వ్యభిచారి అనే పదం వాడాడంటే, జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి అన్యమైన వాటి వైపు వెళుతున్న వాళ్ళల్లో కూడా ఆ లిస్టులో చేర్చబడ్డట్టు గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. ఇశ్రాయేలు యెహోవాను సేవించాలి, కానీ యెహోవాను సేవించకుండా వాళ్ళు వేరే వాటిని సేవించినందుకు వారు నన్ను విసర్జించి బయలు దేవతతో వ్యభిచరించుచున్నారు అని రాయించాడు గ్రంథంలో. అర్థమైందా? నన్ను విసర్జించి బయలు దేవతతో వ్యభిచరించిది. చూస్తారా? హోషేయ గ్రంథం ఒకసారి తీయండి. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. అది నన్ను మరచిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపము వేసి ఉండుటను బట్టి దాని విటకాండ్రు అంటే దానితో వ్యభిచరించిన వారు. విటకాండ్రు అంటే వ్యభిచరించిన వారు. వెంటాడి ఉండుటను బట్టి నేను దాన్ని శిక్షింతును, ఇది యెహోవా వాక్కు. చాలు. విటకాండ్రు అంటే ఏంటో తెలుసా అండి? ఈ ఒక్క చోటే కాదు, 10వ వచనం చదువు. దాని విటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరుతును. అద్దుగో ఏమన్నాడు మళ్ళీ ఇక్కడ కూడా విటకాండ్రు అన్నాడు. అంటే వ్యభిచారుల దగ్గరికి వెళ్ళే వాళ్ళు విటకాండ్రు, విటులు అంటారన్నమాట. అంతటితో అయిపోలా. ఇదే మాట అనేక చోట్ల మాట్లాడాడు దేవుడు. అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఆయనను విడిచిపెట్టి వేరే వాటిని సేవించటము వ్యభిచారముతో సమానముగా దేవుడు భావించాడు. స్తోత్రం చెప్పు. ఏశావు క్లైమాక్స్ మీరు చూడండి. ఏశావు అన్నా ఏదోమన్నా ఒకడే. ఏదోమీయులు అన్యులా, దేవుని ప్రజల? ఏదోమీయులు అన్యజనులా, దేవుని ప్రజల? నోరు తెరిచి చెప్పాలి. బైబిల్ చదివే వాళ్ళకి తెలిసిద్ది, చదవని వాళ్ళకి ఏం తెలిసిద్ది? ఏదోమీయులు అంటే ఏశావు సంతతి అన్యజనులే. మరి దేవుని ప్రజలు ఎవరో తెలుసా? యాకోబు పిల్లలు దేవుని ప్రజలు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇజ్రాయెల్ దేశం ఉంది కదా. ఇజ్రాయెల్ అంటే యాకోబుకు రెండో పేరు. ఇజ్రాయేలు అంటే దేవునితో పోరాడువాడు, దేవునితో పోరాడి గెలిచినవాడు. ఇజ్రాయేల్ అంటే అర్థం అది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అది ప్రపంచంలోని అన్ని దేశాల దృష్టిని ఆకర్షించే దేశంగా ఉంది ఇజ్రాయెల్. ప్రపంచ దేశాలనే దాని గురించి మాట్లాడుకునే స్థితి నాటి నుంచి నేటి వరకు అది అంతే ఉంది. కారణం యాకోబుకు నా దేవుడిచ్చిన ఆశీర్వాదం. నేటి ఇజ్రాయెల్ పరిస్థితిని మీరు చూసి కూడా అంచనా వేయొచ్చు, నిజంగా దేవుడు యాకోబుకి ఎంత తోడై ఉన్నాడు. ఏశావు సంతతి భ్రష్టులు, ఏదోమీయులు, వాళ్ళు ఇశ్రాయేలుకు శత్రువులయ్యారు. అంటే ఇప్పుడు ఏశావు ఏమైపోయాడు? భ్రష్టుడైపోయాడు, వ్యభిచారి అయిపోయాడు. అంటే అన్య దేవతలను ఆరాధించేవాడైపోయాడు.
కాబట్టి ఇప్పుడు నేను ఈ విషయాన్ని ఎందుకు మీకు ప్రస్తావించానంటే, జ్యేష్ఠత్వం అనే దాన్ని తృణీకరించడం, సాక్షాత్తు యేసును తృణీకరించడం అంత పాపంతో ఎంచాడు దేవుడు. జ్యేష్ఠత్వాన్ని తృణీకరించి అతడు భ్రష్టుడైపోయాడు. యేసుని తృణీకరించి ఈరోజు చాలామంది విశ్వాస భ్రష్టులు అవుతున్నారు. అర్థమైందా? దేన్ని బట్టో తెలుసా? దయ్యముల బోధను బట్టి, కొంతమంది మాట్లాడేటువంటి మాటల్ని బట్టి, కొంతమంది చేసేటువంటి వ్యాఖ్యలను బట్టి బలహీనపడి విశ్వాస భ్రష్టులైపోతున్నారు. నేను చెప్తున్నా, మన జ్యేష్ఠుడైన యేసును ఒక్కడిని కలిగి ఉండి లోకమంతా కోల్పోయినా మనకు నష్టం లేదు. ఎందుకంటే ఆయనకి ఇష్టమైతే మనం కోల్పోయిన దానికి 10 తెచ్చి మళ్ళీ మన కాళ్ళ దగ్గర పడేసే దమ్ము యేసయ్యకుంది. కొడితే గట్టిగా. యేసయ్య ఒక్కడిని పట్టుకొని యేసయ్య నిమిత్తము మనం సమస్తాన్ని కోల్పోయినా సరే దానికి మళ్ళీ 10 తెచ్చి మనకి ఇవ్వగల దమ్ము యేసయ్యకుంది. అయితే తుచ్చమైన అధమ లోకం కోసం మనం యేసయ్యను కానీ పోగొట్టుకుంటే, యేసయ్యను కానీ వదిలేస్తే మనకన్నా దరిద్రుడు ఇంకొకడు లేడు, మనకన్నా భ్రష్టుడు ఇంకొకడు లేడు. సాతాను ఆశ పెడతాడు, యేసును వదిలేసేయి అన్నీ వస్తాయి నీకని. అన్నీ వస్తాయి, నీకు అన్నీ ఇస్తుందా, యేసును వదిలేసేయి అంటాడు. వాడి మాట నమ్మి యేసును వదిలిపెడితే నిజంగా ఎండమావి కనపడ్డట్టు అన్నీ నీ కళ్ళ ముందే ఉంటాయి, అన్నీ నీకు కనపడతాయి. కానీ చివరికి చూస్తే ఇది లేదు అది లేదు, రెండూ కోల్పోయి ఎటు కానీ ఏకాకి అయిపోతావు. ఎందుకు కానీ భ్రష్టుడు అయిపోతావు, వ్యభిచారి అయిపోతావు అనేది గ్రంథం ఇస్తున్న సాక్ష్యం. వ్యభిచారి అంటే వ్యర్థమైన వాటిని ఆరాధించి నాశనమయ్యే స్థితి. అర్థమైందా? వ్యభిచారం అనగానే మళ్ళీ ఇంకో రూట్కి వెళ్ళకండి, అలా అయిపోయే ప్రమాదం ఉంది. అందుకే నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, నాడు ఏశావు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించి భ్రష్టుడయ్యాడు, ఈనాడు యేసును తృణీకరించి భ్రష్టులు అవుతున్నారు. అందుకే నేను బాప్తిసం ఇచ్చేటప్పుడే చెప్తాను, ప్రాణమైన వదులు కానీ ప్రభువుని మాత్రం వదలొద్దు. ఎన్ని బాధలైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా, ఇరుకులైనా, అప్పులైనా, రోగాలైనా, సమస్యలైనా, కులం వెలేసినా, మతం వెలేసినా, అందరూ ఏకమై నిన్ను నెట్టేసినా నువ్వు యేసును మాత్రం వదలొద్దు. ఆ ఒక్కడిని కలిగి ఉండు చాలు అనేది నేను ఖచ్చితంగా చెప్పి బాప్తిసం ఇస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే యేసు ఒక్కడు మనకుంటే చాలు, మనకు అన్నీ ఉన్నట్టే. యేసు ఒక్కడు మనకు లేకుండా ఎన్నున్నా అవి లేనట్టే, అవి శూన్యమే. ఎందుకంటే మనం వెతుకుతున్న సంతోషం, సమాధానం, ప్రశాంతత, నెమ్మది అంతా యేసులోనే ఉంది. ఆ యేసయ్య ఒక్కడుంటే చాలు, అందరూ వదిలేసినా సరే బతికేయొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడేమో పుట్టింట్లోనే ఉన్నాడు, తల్లిదండ్రుల దగ్గరే. దానికోసం ఇష్టపడి దాన్ని కోరుకున్నాడేమో పరారు కావాల్సి వచ్చింది, బాధలు పడాల్సి వచ్చింది, తరమబడాల్సి వచ్చింది, ఏకాకి కావాల్సి వచ్చింది, ఒంటరి కావాల్సి వచ్చింది, ద్వేషానికి గురి కావాల్సి వచ్చింది. ఎంతగా అంటే సొంత వాళ్లే వీడి చావును కోరేంతగా, సొంత వాళ్లే ఇతని చావు కోరేంతగా. ఎందుకు? దేవుణ్ణి కోరుకున్నందుకు, దేవుడి ఆశీర్వాదాన్ని కోరుకున్నందుకు, దేవుని దీవెన కోరుకున్నందుకు, జ్యేష్ఠత్వము అనే యేసును కోరుకున్నందుకు. అయినా పర్వాలా, తల్లిదండ్రులను విడవాల్సి వచ్చినా పర్వాలా, సొంతాన నా చావును కోరినా పర్వాలా, ఏకాకి జీవితంగా నేను మారిపోయినా పర్వాలా, నాది కాని ప్రదేశానికి వెళ్ళి నేను ఊడిగం చేయాల్సి వచ్చినా పర్వాలా, నాకు యేసు చాలు, నాకు దేవుడు చాలు. నాకెవరు చాలు? నాకు దేవుడు చాలు అనుకున్నాడు, మంకు పట్టుబట్టాడు, మొత్తానికి సాధించుకున్నాడు. అటు జ్యేష్ఠత్వపు హక్కును సాధించుకున్నాడు, ఇటు తండ్రి దీవెన సాధించుకున్నాడు. ఇప్పుడు యాకోబు దగ్గర చేతిలో ఆస్తులేం లేవు, అదృశ్య రూపంలో ఉన్న ఆశీర్వాదాలే తప్ప, ఇక దేవుడు ఒక్కడ తప్ప యాకోబు దగ్గర ఇంకేమి లేవు. ఒక చేతి కర్రే ఉంది, చేతి కర్రే ఉందండి. యాకోబు రిటర్న్ అయినప్పుడు అంటాడు, చూడు నా చేతి కర్రతో ఏరు దాటి తిని, ఇప్పుడైతే దేవా నన్ను నీవు 2 గుంపులుగా చేసితివా నేను అని ఉంటుంది అక్కడ. యాకోబు వెళ్ళేటప్పుడు ఒక చేతి కర్రతోనే వెళ్ళాడు, కానీ తిరిగి వచ్చేటప్పుడు గుంపులుగా వచ్చాడు. వెళ్ళేటప్పుడు చేతి కర్ర, ఇక దేవుడే తోడు. ఇంకా ఆస్తి లేదు, అంతస్తు లేదు, తల్లి లేదు, తండ్రి లేడు, తోడబుట్టిన వాళ్ళు లేరు, ఇల్లు లేదు, సంపద లేదు, ఆహారం లేదు, పానీయం లేదు, ఏం లేదు, ఏకాకి. ఆ స్థితిలో బయలుదేరాడు. దేవుడు చూశాడు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీకు ఈవేళ
నాకు దేవుడు రకరకాలుగా కనపడుతున్నాడు. ప్రేమ గలవాడు, కరుణ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు, బలం కలిగిన వాడు అని రకరకాలుగా చెప్పుకున్న దేవుడి గురించి ఈరోజు ఒక స్పెషల్ ఏంటంటే వెంటబడే దేవుడిగా కనపడుతున్నాడు నాకు. ఎట్లా వెంటబడే దేవుడు, వెంటాడే దేవుడు. అసలు యాకోబు వెంటబడ్డాడు ఈయన. వాస్తవంగా మనం దేవుని వెంటబడాలి లెక్క, కానీ ఇక్కడ రివర్స్లో దేవుడు భక్తుల వెంటబడడం ఏంటో నాకు వింతగా ఉంది. అందుకనే నేను దీన్ని ధ్యానం చేసే కొద్దిగా. దేవునికి స్తోత్రం. దేవుడు భక్తుల వెంటబడతాడా? దేవుడు భక్తుల వెంట నడుస్తాడా అంటే అది 100కి 200% ఉండదులే, కానీ 100కు 100% అది నిజం అనేది యాకోబు జీవితంలోనే కాదు, ఇంకా అనేక జీవితాల్లో ప్రస్ఫుటంగా కనబడింది. దేవుడు ఒక్కడిని కోరుకున్నందుకు, దేవుడిచ్చే ఆ జైష్ఠత్వపు ఆశీర్వాదాన్ని, దీవెనను కోరుకున్నందుకు భౌతికంగా అన్నీ కోల్పోవలసి వచ్చింది యాకోబు. కానీ దేవుణ్ణి సంపాదించుకున్నాడు. దాన్ని తృణీకరించి ఏశావు చిక్కుడుకాయల కూర పొందుకున్నాడు. పుట్టింట్లోనే ఉన్నాడు, సొంత ప్రాంతంలోనే ఉన్నాడు, తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాడు, స్వజనుల మధ్య ఉన్నాడు, స్నేహితుల మధ్య ఉన్నాడు. అన్నీ ఉన్నాయి అతనికి, అన్నీ ఉన్నాయి. యాకోబు తిరిగి వచ్చేటప్పటికి ఏశావు ఏమని చెప్పాడు తెలుసా? తమ్ముడా, నేను కూడా బహు సంపన్నుడిగా ఉన్నాను రా, నేను కూడా ఆస్తిపరుడుగా ఉన్నానని చెప్పాడు యాకోబుకి. అంటే భౌతికంగా అన్నీ పొందుకున్నాడు ఏశావు, కానీ దేవుణ్ణి పోగొట్టుకున్నాడు. దేవుణ్ణి పోగొట్టుకున్నాడండి. మండుచున్న పొదలో దేవుడు మోషేకు ప్రత్యక్షమై ఏమని చెప్పాడు తెలుసా? నేను నీ పితరులైన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు అన్నాడు. వాస్తవంగా పెద్దోడెవరు? ఏశావు. దేవుడు ఏం చెప్పాలి? నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, ఏశావుల దేవుడిని అనాలి. కానీ ఏశావు అనేవాడు లేచిపోయాడు. అక్కడ లేడు ఏశావు. ఎందుకంటే భ్రష్టుడు అయిపోయాడు. ఐగుప్తురాలను చేసుకొని అన్య మార్గంలోకి వెళ్ళిపోయాడు. రకరకాల స్త్రీలను పెళ్లి చేసుకొని అన్యుల్లో కలిసిపోయాడండి. కానీ యాకోబు అలా కాదు. యాకోబు అన్నీ కోల్పోయి దేవుణ్ణి పట్టుకున్నాడు. గట్టిగా దేవుణ్ణి పట్టుకున్నాడు. దేన్ని బట్టి యాకోబు దేవుణ్ణి? విశ్వాసమును బట్టి పట్టుకున్నాడు. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువు. ఈ విశ్వాసం అనేది మొదట మనలో ఉంటుంది, తర్వాత దాని ఫలితాన్ని చూస్తుంది. ముందే ఫలితం రాదు. ముందు విశ్వాసం హృదయంలో ఏర్పడుతుంది, ఫలితం తర్వాత వస్తుంది. అర్థమైందా? విశ్వాసం ఎప్పుడు ముందు హృదయంలో ఏర్పడుతుంది, తర్వాత దాని రిజల్ట్ మనకు కనపడిద్ది. యాకోబు కూడా అంతే. ఒంటరిగాడుగా, అన్నీ కోల్పోయిన వాడుగా, కేవలం విశ్వాసమే. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుతున్నది, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుతున్నది. కొనసాగిల్చే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను అనుకుంటా బయలుదేరాడు చేతి కర్ర పట్టుకొని. ముందు యాకోబు, వెనక దేవుడు. ముందు యాకోబు, వెనక దేవుడు. ఏం జ్యేష్ఠత్వం ఏమోనయ్యా, అన్నీ వదిలిపెట్టి పరారీ కావాల్సి వచ్చింది నాయన. ఏం ఆశీర్వాదమో ఏమో అల్లా. నా దేవుని దీవెన ఒక్కడ దొరికింది నాకు చాలు. దాని రిజల్ట్ నాకు భవిష్యత్తులో అర్థమైంది. నేను దేవుని యందు విశ్వాసం ఉంచి అడిగేశాను చాలు, దాని ఫలితం అనేది భవిష్యత్తులో తప్పకుండా నేను అనుభవిస్తాను అని నమ్ముటయే విశ్వాసము. దాని రిజల్ట్ని చూచుటయే విశ్వాసము. విశ్వాసం గలవానికి అది కనపడిద్ది భవిష్యత్తు. విశ్వాసం లేనోడికి అది కనపడదు, అది అందదు. కమ్మని పాట పాడానండి. చెవులు ఉన్న వాళ్ళందరికీ పాట దక్కిద్దా దక్కదా? స్తోత్రం. వినపడనోడికి నేను ఎంత కమ్మని గీతం పాడినా ఏందంట అంటాడు. పాట పాడుతున్నాడు. పాట
పాట పాట పాడుతున్నాడు. ఏంది కొంచెం పెద్దగా చెప్పి తినపడదులే, ఇంకాడ చెప్పేదిరా నాన్న, గొంతు అంతా ఇంత ఇంతున్న అరిచి గొంతు పగిలిపెట్టాడు చెబుతుంటే పాట పాడుతున్నాడు. ఏం లేదు చూడు, ఏం చెప్తున్నాడు చెప్పమంటే ఏం చెప్పడింది అంటే, నీకు చెప్పేటప్పుడు నేను చచ్చిపోతారా బాబా, నేను చెప్పను, నువ్వు అన్నట్లా నన్ను కూడా ఇట్లా పక్కన చేరి అంటాడు. అంటే నేను ఎంత చక్కని గీతం పాడినా చెవులు వినబడనందున వానికి అది పాట ఉందా లేదా? పాట లేదు. వినబడనోడికి పాట లేదండి. మరి ఎవరికి ఉంది పాట? నిజంగా అసలు నేను పాడానా లేదా? ఎవరు అందుకున్నారు? చెవి గలవారు అందుకున్నారు, చెవి లేనివాడు అందుకోలేకపోయాడు. వీళ్ళు అందుకోలేనంత మాత్రాన పాట లేదా? అక్కడుంది సూత్రం. అలాగే దేవుడు నీకు నాకు మనకు సిద్ధపరిచినవన్నీ అలా ఉన్నాయి. అవి లేకుండా ఏమీ లేవు, అవన్నీ ఉన్నాయి. కానీ ఎవరు అందుకుంటారు? విశ్వాసం అనే చెవి గలవాడు వింటాడు, విశ్వాసం అనే దృష్టి గలవాడు చూస్తాడు. చక్కని చిత్రం ఒకటి గీసా, చిత్రం గీసా, ఉందా లేదా? సరే వద్దండి, ఇక్కడ ఉంది. ఇది దీపవృక్షం, ఇది ఎంతమందికి కనపడుతుంది? రైట్, సరిగ్గా చేతులు ఎత్తండి కనపడ్డ వాళ్ళు అందరూ. స్క్రీన్ మీద కనపడుతుంది కదా, ఉందా లేదా? ఇది కళ్ళు ఉన్న వాళ్ళందరికీ ఉంది. కళ్ళు లేని వ్యక్తికి ఉందా లేదా? అలాగని ఇది లేదా? విశ్వాసం అంటే అది. దేవుడు అనుగ్రహించేవన్నీ ఉన్నాయి, కానీ విశ్వాసం అనే దృష్టి కలిగిన వారు మాత్రమే వాటిని స్వతంత్రించుకుంటారు. విశ్వాసం అనే నేత్రాలు లేని వాడికి దేవునివి అందవు, అవి లేనట్టే ఉంటాయి. కానీ అలాగని లేవా? ఉన్నాయి. అలాగే యాకోబు జీవితాన్ని మీరు కానీ చూడగలిగితే, యాకోబు ఆశించినవి ఉన్నాయా లేవా? యాకోబుకు తెలుసు, జ్యేష్ఠత్వపు హక్కు కోసం ఇన్ని బాధలు పడ్డాడు కదా, దాని రిజల్ట్ ఏంటో, దాని ఫలితం ఏంటో, భవిష్యత్తులో దాన్ని నేను చూస్తాను అని యాకోబు నిర్దిష్టంగా నమ్మాడు. కాబట్టే వాటన్నిటిని యాకోబు స్వతంత్రించుకోగలిగాడు. ఎందుకు యాకోబు వెంట పడ్డాడు దేవుడు అంటే, యాకోబు అంటే ఇష్టమైపోయింది దేవుడికి. ఎందుకు ఇష్టమైపోయిందంటే, అంత పరిశుద్ధుడు, అంత నీతిమంతుడు, అంత యథార్థవంతుడు, అంత భక్తిపరుడు, అంత గొప్పోడు ఇంకొకళ్ళు లేడని అనుకుంటున్నారా? కానే కాదు. అవన్నీ సెకండు. నంబర్ 1లో ఏం చూశాడో తెలుసా? విశ్వాసము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. హెబ్రీ పత్రిక 11:6. ఇప్పుడు యాకోబు ఎందుకు దేవునికి ఇష్టమైపోయాడు, యాకోబు వెంట ఎందుకు పడ్డాడు దేవుడు అంటే, యాకోబు విశ్వాసము దేవుణ్ణి ఆకర్షించింది. ఈరోజు నీలో, నాలో, మనలో ఉండే విశ్వాసము దేవుణ్ణి ఆకర్షించింది మన వైపుకి. విశ్వాసము గలవారంటే దేవునికి ఎంతో ఇష్టం, అవిశ్వాసులంటే అసహ్యం. కాబట్టే యాకోబు వెంట పడ్డాడు దేవుడు. యాకోబు పొందగోరినటువంటి దీవెనలన్నీ స్వతంత్రించుకున్నాడు విశ్వాసాన్ని బట్టే. కాబట్టి ఇక్కడ నేను గమనించినటువంటి మొదటి సంగతి ఏమిటంటే, యాకోబు నీతి ప్రవర్తన, పరిశుద్ధ జీవితం, ప్రార్థనా జీవితం, మోకాళ్ళ అనుభవం, యథార్థ ప్రవర్తన, నీతిగల నడవడి ఇవన్నీ కాదు. నంబర్ 1లో చూసింది ఏమిటంటే విశ్వాసం. అంటే విశ్వాసం ఒక్కటి ఉంటే చాలా, ఇప్పుడు ఇక ముందు చెప్పినవేమి అక్కర్లేదా అని అడగండి. మీకు డౌట్ వచ్చిందా? వచ్చిందని నాకు తెలుసుగా. ఇప్పుడు పరిశుద్ధ జీవితం, ప్రార్థనా జీవితం, మోకాళ్ళ జీవితం, నీతిగల ప్రవర్తన, యథార్థమైన నడవడి, దేవుని యందు భయభక్తులు, క్రమమైన జీవితం, ఇవన్నీ అక్కర్లేదా? జస్ట్ విశ్వాసం ఉంటే చాలా అనే ప్రశ్న మీరు అడిగారని నేను తీసుకున్నా. అడిగారు కదా, నేను తీసుకున్నా. ఇప్పుడు ఆన్సర్ చెప్తా. ఇవన్నీ కావాలి, కానీ వీటన్నిటికంటే నంబర్ 1 మెయిన్లో ఉండాల్సింది విశ్వాసమే. ఈ విశ్వాసం అనేది ఒక్కటి మన దగ్గర ఉంటే, దాన్ని ఒక్కదాన్ని ఆధారం చేసుకొని దేవుడే మన వెంట పడతాడు. నేను చెప్తున్నా, పక్క నీ పరిశుద్ధతను చూడడు, నీతిని చూడడు, యథార్థత చూడడు, భక్తి చూడడు, ఏం విశ్వాసం ఒక్కటి ఆధారం చేసుకుని నీ వెంట పడతాడు. ఎందుకు ఆ ఒక్కదాన్ని ఆధారం చేసుకొని వెంట పడతాడంటే, అది ఒక్కటి ఎవరిలో అయితే కలిగి ఉంటారో
వాళ్ళకి ఈ మిగిలినవన్నీ వచ్చేటట్టు చేయొచ్చు. అర్థమైందా? దేవునికి స్తోత్రం. అదంతా దేవుడు చెక్కుకుంటాడు ఇక. కానీ ఈ విశ్వాసం అనేది ఒక్కటి లేదనుకో, విశ్వాసమే లేనివాడిని ఇక చక్కాతి కాదు, ఒక షేపులోకి తేవాతి కాదు. అందుకని ముందు అసలు ఒక షేపులోకి తేవాలంటే ముందు మెయిన్ దేవుడు వాళ్ళలో చూసేది విశ్వాసం. ఆ విశ్వాసం గల వాడిని చేతబట్టుకుంటాడు, ఇక వెంటబడతాడు. ఏమన్నాడు? నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవనంటే ఉతికి ఆరేస్తా, ఒక తోముతా, మొత్తం మీద నేను అనుకున్న షేపు నీలో నీకు తీసుకొచ్చి వదులుతా అని అర్థం. ఎంతమందికి అర్థమైంది? అబద్ధాలు ఆడకుండా చెప్పండి. నిజంగా అర్థమైందా? మేజర్గా ఏం చూస్తాడు దేవుడు? అది నీలో గట్టిగా ఉందా లేదని చూస్తాడు. ఉందా? అట్లయితే ఓకే, నేను చూసుకుంటా. పరిశుద్ధ జీవితం లేదుగా ప్రభు అంటే నేను తెప్పిస్తాగా. ప్రార్థనా జీవితం లేదుగా నేను తెప్పిస్తాగా. యథార్థమైనటువంటి జీవితం లేదు నేను తెప్పిస్తాగా. నీతి ప్రవర్తన లేదుగా ప్రభు నేను తెప్పిస్తాగా. అష్టవంకర్లు ఉన్నాయిగా ప్రభు నేను సరి చేస్తాగా. విశ్వాసం ఒక్కటి, ఆ ఒక్కటి చాలు నాకు. దాన్ని ఆధారం చేసుకొని నీ మీద పని చేయడానికి నాకు అవకాశం ఏర్పడింది. అర్థమైందా? సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను, విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను, నే కోరిన కారేవుకే నడిపించును నా యేసయ్యా, నే కోరిన కారేవుకే నడిపించును నా యేసయ్యా, నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. దేవునికి మహిమ. ఏశావును చేతపడదామంటే వాని దగ్గర విశ్వాసం లేదు. దేవుని దీవులను అమ్ముకునే రకం అది. ఒక పూట కూటి కొరకు దేవుని ఆశీర్వాదాలు తాకట్టు పెట్టే రకం అది. అంటే కూడే కావాలి కానీ దేవుడు వద్దునే రకం అది. అది విశ్వాసం లేని రకం, భ్రష్ట రకం. అందుకే ఈ రకం పనికిరాదని వదిలేశాడు. యాకోబు దగ్గర విశ్వాసం ఉంది. వంకర్లు ఉన్నాయి, విశ్వాసం ఉంది. అందరూ చెప్పండి, వంకర్లు ఉన్నాయి. నీ దగ్గర కూడా. నువ్వు నీ గురించి చెప్పుకో, ఏంది మరి చెప్పయింది చెప్పు. నా దగ్గర కూడా వంకర్లు. అందరూ చెప్పండి గట్టిగా, వంకర్లు ఉన్నాయి, విశ్వాసం ఉంది, వంకర్లు. అబద్ధాలు ఆడుకుని చెప్పండి, ఒప్పుకుంటారా? ఎంతమంది ఒప్పుకుంటారు? వంకర్లు ఉన్నాయి నా దగ్గర అన్నాడు. ఎంతమంది యథార్థవంతులు ఇచ్చాడండి నాకు దేవుడు. దేవునికి మహిమ. యథార్థంగా ఒప్పుకుంటా, వంకర్లు ఉన్నాయి. రైట్. వంకరలు ఉంటే మొదట వంకర్లు చూడు, విశ్వాసం చూస్తాడు. ఎందుకంటే నీ మీద దేవుడు పని చేయాలంటే ఆయనకు ముందు ఆధారం అయ్యేది విశ్వాసమే. దాన్ని ఒక్కదాన్ని ఆధారం చేసుకొని ఇక నీ వెంటబడతాడు ఆయన. ఇక నీ వెంటబడి నీ మీద పని చేస్తాడు, యాకోబు మీద చేసినట్టు. నాకు అనిపించింది, దేవా విసుగు పుట్టట్లేదా నా మీద నీకు? ఎన్నోసార్లు, ఒకరోజు పొద్దుపొడిచి సాయంత్రం అయిందంటే ఈ మధ్యకాలంలో ఎన్నోసార్లు నీకు దుఃఖం కలిగించే విధంగా మాటలోనో క్రియలోనో ప్రవర్తనలోనో ఎక్కడో చోట ఏదో ఒక విధంగా నిన్ను బాధ పెడతానే ఉంటాను కదా. ఎట్లా వెంటబడతావు నా వెంట? ఎట్లుంటావు నాకు తోడై? నిన్ను దుఃఖ పెడతా ఉంటాను కదా రోజు ఏదో ఒక ఘట్టంలో. నువ్వు అగ్ని అంత పవిత్రుడివి, నేనేమో చెత్త. నువ్వు అగ్ని అంత పవిత్రుడివి, అగ్ని నువ్వు, నేనేమో చెత్త. కలుషాత్ముడను నేను, నువ్వేమో పరిశుద్ధుడివి. అసలు నాతో నీకు సాంగత్యం ఎట్లా తండ్రి? అసలు నన్ను అసహించుకోకుండా ఎలా వెంటాడుతున్నావు నాయన? నాలో నిన్ను ఆకర్షించున్నది ఏది? దేవునికి స్తోత్రం. అంటే విశ్వాసమే. నా యందు నువ్వు కలిగి ఉన్న విశ్వాసమే. దాన్ని ఆధారం చేసుకుని నీ వెంటబడతా ఉంటాను. మరి లోపాలో నేను దిద్దుతాగా, పొరపాట్లో నేను సరి చేస్తాగా.
అంతగా మొరాయిస్తే మంచానేసైనా సరే నేను మార్చుకుంటాగా. కానీ నాకు విశ్వాసం మెయిన్. అది మంచాన అనగానే గుర్తొచ్చింది కదా. అవసరమైతే నువ్వు మామూలుగా మాటినవంటే ఎక్కిస్తా, బిడ్డ ఎక్కించైనా సరే మార్చుకుంటా, అది నా చేత అయింది. అయితే ఇదంతా విశ్వాసం గలవానికి మాత్రమే చేయనగును, కానీ విశ్వాసం లేని వాని ముట్టను నేను. ఈరోజు మన ధన్యత ఏమిటంటే దేవుడు మనల్ని వెంటాడడానికి, వాగ్దానాలు నెరవేర్చే విషయంలో మనకు తోడై ఉండడానికి కారణం ప్రధానం విశ్వాసం. అది ఎంత కీలకమంటే దేవుని వాగ్దానాలన్నీ మనకు స్వతంత్రింపజేసేది విశ్వాసమే. అంతము వరకు మనం కాపాడుకోవాల్సింది విశ్వాసమే. పౌలు అన్నాడు తిమోతికి రాసిన 2 పత్రిక 4:7, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మిగిలిన ఏం చెప్పాలా, విశ్వాసాన్ని మాత్రం కాపాడుకున్నానని చెప్పాడు. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. దేన్ని బట్టి నీతి కిరీటం? మంచి పోరాటం పోరాడాడంట, పరుగు కడముట్టించాడంట. ఈ రెండింటితో పాటు విశ్వాసాన్ని అంతం వరకు కాపాడుకున్నాడట. అంతం వరకు విశ్వాసము కాపాడుకున్న వానికి నీతి కిరీటము. కిరీటం కూడా విశ్వాసాన్ని బట్టి. అంతవరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి కిరీటం. అంతేకాదు, యాకోబు రాసిన పత్రిక 1:12 శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. శోధన వచ్చినప్పుడు, విశ్వాస పరీక్ష ఎదురైనప్పుడు, విశ్వాసంలో నీవు కానీ స్థిరంగా నిలబడితే కొన్ని ఆటుపోట్లు తగులుతాయండి, కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి. విశ్వాసానికే పరీక్షలో దాడులు విశ్వాసం మీదే. అపహరణకు గురవ్వాల్సింది కూడా, అపహరణకు గురయ్యే ప్రమాదం ఉంది కూడా విశ్వాసానికే. మన దగ్గర ఉన్న విశ్వాసాన్ని లాగేయాలని శత్రువు ఎప్పుడు వెంటబడతాడు. కానీ మనం ఏంటంటే, అది పరిగెత్తుతారు కదా, ఏదో కాగడ పట్టుకొని పరిగెత్తుతూ ఉంటారే. కబడ్డీ ఆట ఎంతమందికి తెలుసు? ఆట ఆడేటప్పుడు నోట్లో కోత ఉండాలి, అవునా? చిన్నప్పుడు మేము ఆడేటప్పుడు కబడ్డీ 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 అని అంటానే ఉండాలి. ఆ పలకటం ఆపాడంటే అవుట్, ఆపకూడదు. ఆ మాట పలుకుతానే ఉండాలి, ఎవడో ఒకటి టచ్ చేసి రావాలి. ఆట అయిందాకా వీడు ఆపకూడదు, వీడి టైం అయిందాకా ఆ కూత ఆపకూడదు. దాన్ని చెడుగుడు అని కూడా అంటారు, చెడుగుడు ఆట అంటారు. ఈ మధ్యలో ఆపాడంటే అవుట్. అంటే మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నాను. విశ్వాసం అనే కాగడ మనం తుదిగమ్యం చేరేంత వరకు విడిచిపెట్టకూడదు. ఆటలోకి దిగిన తర్వాత మన పోర్షన్ అయిపోయిన దాకా కబడ్డీ అనే పదం ఆపనట్టు విశ్వాసం అనే దాన్ని మనం వదలటానికి లేదు. విశ్వాసం కోల్పోయిన నాడు అన్నీ పోగొట్టుకున్నట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాడి విశ్వాసం మీదే జరిగింది, పరీక్ష విశ్వాసానికే వచ్చింది, జరిగేవన్నీ విశ్వాసానికే జరుగుతాయి. నువ్వేం చేయాలంటే ఆ దాడులన్నింటిలోంచి, ఆ శోధనలన్నింటిలో నుంచి, ఆ పరీక్షలన్నింటిలోంచి విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసం కాలిపోకూడదు, విశ్వాసం బూడిద కాకూడదు, విశ్వాసం కోల్పోకూడదు. కోల్పోతే ఏం లేదు, ఇక నీకు కిరీటం లేదు, ఏమీ లేదు, బహుమానం లేదు, అసలు పరలోక ప్రవేశమే లేదు. పరలోకానికి మనం చేరాలంటే విశ్వాసమే ఆధారము. ఆ విశ్వాసం కూడా ప్రభునందు. పరలోకములో కిరీటం పొందాలంటే విశ్వాసమే. దేవుని మెప్పు, మహిమ, ఘనత పొందాలంటే విశ్వాసమే. ఇదంతా పేతురు చెప్పాడు. రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు చూడు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. అబ్బా, బంగారం కంటే అమూల్యమైందంట విశ్వాసం. ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వరుసగా చెప్పుకుందాం. మనల్ని పరలోకం చేర్చేదానికి ఆధారం ఏంటి? అందరు నోరు తెరిచి చెప్పండి. అది పోగొట్టుకుంటే మనం ఏమవుతాం? భ్రష్టులం. రైట్. మనం పరలోకానికి చేరాలంటే ఆధారం రైట్. 1 విశ్వాసం. 2 దేవుని వాగ్దానాలన్నీ మనకు నెరవేర్చి పెట్టేది ఏంది?
2, దేవుని దగ్గర ఉన్నవన్నీ మనకు స్వతంత్రింపజేసేది విశ్వాసమే. 3, 4వది మెప్పు మహిమ ఘనత దేనికి? దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి. ఓకే. 5, కిరీటం దేన్ని బట్టి? దేన్ని కాపాడుకుంటే? ప్రతిదానికి విశ్వాసం అంటున్నారు, ఇంకొకటి లేదా? లేదు. అంత కీలకం విశ్వాసం. మనకు నీతిగా ఎంచబడేది కూడా ఏంది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. అంతే. అంటే ఇన్ని విషయాలు మనం స్వతంత్రించుకోవటానికి ఆధారమైంది విశ్వాసమే. వీటన్నిటితో పాటు దేవునికి మనం ఇష్టంగా మారిపోవాలంటే ఆధారం ఏది? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం కాలేం. ఇష్టం కావాలంటే విశ్వాసం తప్పనిసరి. ఈ రకంగా మొదలు పెడితే ప్రతి దానికి విశ్వాసమే, ప్రతి దానికి విశ్వాసమే. స్వస్థత పొందిన వాళ్ళు నువ్వు యేసుప్రభు ఏమన్నాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థతపరచబడటానికి కారణం ఏంటి? అంతే. స్వస్థతకు కారణం విశ్వాసం, వాగ్దానాల నెరవేర్పు కారణం విశ్వాసం, పరలోక ప్రవేశానికి ఆధారం విశ్వాసం, నిత్య బహుమానానికి ఆధారం విశ్వాసం, నిత్య జీవానికి ఆధారం విశ్వాసం, దేవుని నీతికి ఆధారం విశ్వాసం, దేవునికి ఇష్టలై ఉండటానికి ఆధారం విశ్వాసం, స్వస్థతలు జరగటానికి ఆధారం విశ్వాసం, అద్భుతాలు జరగటానికి ఆధారం విశ్వాసం. మనం అంతవరకు కాపాడుకోవాల్సింది విశ్వాసం. మరి విశ్వాసం ఇంత కీలకమైనప్పుడు జరిగే దాళ్ళన్నీ దాని మీదే జరుగుతాయి. శత్రువు టార్గెట్ చేసే దాన్నే. నా విశ్వాసము దెబ్బగొట్టాలని, నీ విశ్వాసం దెబ్బగొట్టాలని, మనల్ని విశ్వాసహీనులుగా చేయాలనేది సాతాను పెద్ద దాడి. అయితే ఊపిరైనా వదలాలి కానీ విశ్వాసాన్ని మాత్రం వదలకూడదు. యాకోబు కోల్పోయినట్టు సమస్తము కోల్పోయినా పర్వాలేదు కానీ దేవుని యందలి విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. ఆ విశ్వాసం ఒక్కటి ఉంటే మనం పోగొట్టుకున్నవి కూడా మళ్ళీ వస్తాయి మనకంతే. ఏబు అన్నీ పోగొట్టుకున్నాడు, విశ్వాసం ఒక్కటి మాత్రం వదల్లా. నీవింకను నీ నమ్మిక వదలకుందువా? నీ విశ్వాసాన్ని వదిలిపెట్టవా? ఏబు భార్య అంది, ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, ఒంటెలు పోయినాయి, ఎడ్లు పోయినాయి, గాడిదలు పోయినాయి, అన్నీ పోయినాయి. కడుపును పుట్టిన 10 మంది పిల్లలు కూడా ఒక్క దినమందే పోయారు. ఇంకా బుద్ధి లేకుండా దేవుడు అంట, దేవుడిని దూషించి మరణముఖ. ఎందాక నీ నమ్మికను వదిలిపెట్టకుందు. అప్పుడు ఏమన్నాడు? ఇన్ని మంచి సంగతులు దేవుని అనుభవించామే, ఒక కీడు అనుభవింపతగమా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడదు. ఇచ్చినవాడు ఆయనే, తీసుకున్నవాడు ఆయనే, ఆయనకే స్తోత్రం కలుగును గాక. అరే వదలడే. గుర్తుపెట్టుకో, అన్నీ కోల్పోయినా విశ్వాసం ఒక్కటి ఏబు కలిగి ఉన్నందున సైతాను ఓడిపోయాడు. సైతాను ఓడిపోయాడు. ఛాలెంజ్ ఏంటో తెలుసా? ఏబు విశ్వాసాన్ని డ్యామేజ్ చేస్తానని వాడు, నీ వల్ల కాదురా వెధవా అని దేవుడు. నువ్వు ఏదన్నా డ్యామేజ్ చేసుకో, విశ్వాసం మాత్రం నువ్వు దెబ్బ కొట్టలేవు, నీ వల్ల కాదు. లేదు చూపిస్తా. ఇప్పుడు నమ్మకంగా నీకు భజన చేస్తానుగా, ఆ నోటితోనే నిన్ను తిట్టేటట్టు చేస్తా. ఏబు విశ్వాసమును నేను దెబ్బతీస్తా. ఛాలెంజ్. ఓకే, ఛాలెంజ్ పో. పోయాడు. పాప ఏబుకి కష్టాలు పెట్టాడు, అన్ని బాధలు పెట్టాడు. దేవుడు కూడా మౌనంగా ఉన్నాడు. ఏబును ఒక ఆట ఆడుకుంటున్నాడు సైతాను. ఏబును ఒక ఆట ఆడుకుంటున్నాడు సైతాను. అప్పజెప్పి ఊరుకున్నాడు దేవుడు. ఎందుకు తెలుసా? దేవుడికి నమ్మకం, దేవుడికి విశ్వాసం. దేని మీద తెలుసా? ఏబు విశ్వాసం మీద. ఏబు విశ్వాసం మీద దేవునికి విశ్వాసం ఉంది. అందుకే అప్పజెప్పి ఊరుకున్నాడు. టెన్షన్ పడకండి, ఏబుకి వచ్చిన కష్టాలు నీకు రావులే. ఎందుకంటే నీకు అంత సీన్ లేదు. నీకు 1-2కే నువ్వు ఆవిరైపోతావు, నీ విశ్వాసం బుస్ అయిద్దని తెలుసు దేవుడికి. అందుకే తగినంతే నీకు రానిస్తున్నాడు. ఏబుకి వచ్చిందని నీకు వచ్చినాయి అనుకో, దేవుడు అంటే కొడతావు నువ్వు ఎగబడి. కానీ ఏబు కొట్టలా. సమస్తము కోల్పోయినా సరే ఇచ్చినవాడు ఆయనే, తీసుకున్నవాడు ఆయనే, ఆయనకే స్తోత్రం అన్నాడు. ఈ మాట చేత శత్రువు ఓడించబడ్డాడు. అపవాది సిగ్గుతో తలదించుకొని పక్కకెళ్ళిపోవాల్సి వచ్చింది. ఏబు దగ్గర అపవాది వెధవైపోయాడు. విశ్వాసం గల ఏబు చేతిలో సాతాను ఓటమి పాలయ్యాడు. దేవుడు ఎంటర్ అయ్యాడు. ఏబు కోల్పోయిన సమస్తం అతనికి ఇచ్చాడు 2 అంతలుగా. మొత్తం డబల్ ఇచ్చేశాడు మొత్తం. ఎందుకు? సమస్తము కోల్పోయిన దేవుని యందలి విశ్వాసము, నిరీక్షణ
కోల్పోలయ్యేవో. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ఈ మాట పలికింది ఏబే. ఈ మాట ఏబు గ్రంథంలోనే ఉంటుంది. నేను వెళ్ళే మార్గము ఆయనకే తెలియను. శోధింపబడిన తరువాత నేను సువర్ణముగా మారేదను. ఏం పర్వాలా, ఎన్నన్నా రాని ఉప్పెనలు, ఎన్నన్నా రాని శోధనలు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. దేవునికి మహిమ. భక్తులందరినీ మీరు చూడొచ్చు. ఈ ఆటుపోట్లలో దేవుడు భక్తులను విడిచిపెట్టి ఆయన పరీక్షించాడు. పరీక్ష విశ్వాసానికి ఎదురైద్ది. అగ్ని వంటి పరీక్ష. ఎన్ని పరీక్షలన్నా రాని, ఎన్ని శోధనలన్నా రాని, దేవా నీ యందున్న విశ్వాసాన్ని నేనైతే విడిచిపెట్టను. ఎందుకంటే విశ్వాసం అనేది వదిలిన నాడు నా ఊపిరిపోయినట్టే. కాబట్టి నా శ్వాస ఆడినంత వరకు నేను విశ్వాసంతోనే ఉంటాను. పరిస్థితులు ఎన్నన్నా ఎదురు కానీ అవి ఏ విధంగానన్నా మారని. అవి అటు మార్చినా నువ్వే, ఇటు మార్చినా నువ్వే, గెలిపించినా నువ్వే, ఓడించినా నువ్వే, ముంచినా నువ్వే, తేల్చినా నువ్వే, ఉంచినా నువ్వే, తీసుకెళ్ళినా నువ్వే, నవ్వించినా నువ్వే, ఏడిపించినా నువ్వే. అన్నీ నీ చేతనవును ప్రభువా. శ్రమకు అప్పగించినా నువ్వే, శ్రమను తప్పించినా నువ్వే, శోధనకు అప్పగించినా నువ్వే, శోధనలో జయమిచ్చినా నువ్వే. కాబట్టి నేను నీ అందలి విశ్వాసాన్ని మాత్రం ఏ పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టను. సర్వకాల సర్వావస్థల యందు నీ అందలి స్థిర విశ్వాసాన్ని నేను కలిగి ఉంటాను అని మనం అన్నప్పుడు నీ విశ్వాసం ఏ పాటిదో ఆయన కూడా పరీక్ష చేస్తాడు, పరిశీలిస్తాడు. తప్పేమన్నా అవుతుందా దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించటం? మరి రేపు గిఫ్ట్ దానికే కదా. నేను చాలా శ్రమల్లో నలిపా కదా, నా మీద కోపం రాలేదా నీకు అని అడుగుతాడు. నీ భర్తను తీసుకున్నాను, నేను ఒంటరిని చేశాను, పిల్లలతో సతమతం అయిపోయావు, అన్ని రకాలుగా నిన్ను నలగొట్టాను, నా మీద నీ కోపం రాలేదా? శ్రమ కొలిమిలో, ఇబ్బంది కొలిమిలో నిన్ను కాల్చాను, నా మీద కోపం రాలేదా? ఇదిగో నేను ఇలా చేశాను, ఈ విధమైన శ్రమకు నిన్ను అప్పగించాను, ఇంత శోధనలు, ఇంత అవమానాలు, ఇన్ని నిందలు మోసేటట్టు నీకు ఆ శ్రమను అనుమతించాను, నా మీద నీకు విసుగు రాలేదా? కోపం రాలేదా? విరక్తి రాలేదా? నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టుకోలేదు? ఎలా విడిచిపెట్టిపోతాను ప్రభువా? నిన్ను వదిలితే ఇంకా జీవితం ఉందా? ఎన్ని శ్రమలైనా, ఎన్ని శోధనలైనా అనుమతించిన నువ్వే తొలగిస్తావు. నీకు తెలియకుండా నాకు ఏది రాదని నాకు తెలుసయ్యా. అందుకే శ్రమ కలిగిందని నిన్ను వదిలిపెడితే పరిష్కారం అయిద్దా? కాదుగా. శ్రమకు పరిష్కారం నువ్వేగా. నీ అనుమతితోనే శ్రమ వస్తుంది, నీవిస్తేనే దానికి పరిష్కారం దొరుకుతుంది. అందుకే నేను నిన్ను వదిలి బ్రతకలేను ప్రభువా. అందుకే అన్నీ పోయినా నిన్ను పోగొట్టుకోదలుచుకోలేదు, నీ పాదాలే పట్టుకున్నాను. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళగలను, ఎలా బతకగలను అని నువ్వు అన్నప్పుడు రేపు ఆయన నిన్ను దగ్గరకి తీసుకొని ముద్దాడతాడు. నిన్ను గూర్చి దూతలకు చెప్పుకుంటాడు, ఎంత శ్రమను అనుమతించానో ఈ బిడ్డ జీవితంలో. కానీ మాటతోనైనా నన్ను దూషించలేదు, మాటతోనైనా నన్ను ప్రశ్నించలేదు. ఇది నా తండ్రి చిత్తం, నా ప్రభు చిత్తం అని సాగిపోయాడే తప్ప నన్ను ఎదిరించను లేదు, ఒక మాట దూషించను లేదు, ప్రశ్నించను లేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టను లేదు. నమ్మకమైన బిడ్డ అని దగ్గరగా తీసుకొని మెచ్చుకుంటాడు. యేసయ్య రేపు అక్కడ మెచ్చుకుంటే ఆ మెప్పు శాశ్వతమైంది.
నా విశ్వాసమే సువర్ణమై సువర్ణమై అగ్ని పరీక్షకు నిలచినదై నిలచినదై ప్రభువా నీవే ప్రత్యక్షమగు వేళ ప్రభువా నీవే ప్రత్యక్షమగు వేళ మెప్పు మహిమా ఘనత నాకే కదా మెప్పు మహిమా ఘనత నాకే కదా ఆశ్రయము నీవే ఆధారం నీవే ఆదరణ నీవే ఆశ్రయము నీవే. ఎంత విచిత్రంగా ఉంటుందంటే దేవుడు వెంటాడే విధానం. అగచాట్లో తీసుకెళ్తాడు, అందులో వదిలేస్తాడు, పక్కన ఉంటాడు, నిన్ను నలగనిస్తాడు, మళ్ళీ పూర్తిగా నువ్వు డేంజర్లో పడేటటువంటి మళ్ళీ ఎంటర్ అవుతాడు. అర్థమైందా? మళ్ళీ పూర్తిగా నువ్వు డేంజర్లో పడేటటువంటి మళ్ళీ ఎంటర్ అవుతాడు. యాకోబుని ఆడికి పంపించాడా? ఆడికి పోయి డెవలప్ అయ్యాడా? తిరిగి అక్కడి నుంచి రిటర్న్ ప్రయాణం అయ్యాడా? తన మామ ఎన్నిసార్లు మోసం చేయబోతే అన్నిసార్లు తిరిగి దెబ్బ కొట్టాడు. యాకోబుకు తోడై ఉన్నాడు. లాబాను మాయ. ఏమండి, చిన్న కూతుర్ని ఇస్తానని 7 ఏళ్ళు ఊడిగం చేయించుకొని పెద్ద కూతుర్ని ఇచ్చాడు. ఏంది మామయ్య ఈ పని అంటే, మా దగ్గర ఇంకో ఆచారం కూడా ఉంది, ఇంకొక 7 ఏళ్ళు చేయి, ఈ అమ్మాయిని కూడా ఇస్తా అన్నాడు. ఇది పద్ధతి కాదుగా మా ఇట్లా మోసం చేయటం. నేను రాహేలు కోసం చేశాను, నువ్వు లేయాన్ని ఇచ్చావంటే ఏమైంది, రాహేల్ని కూడా ఇస్తా, ఇంకొక 7 ఏళ్ళు చేయాలి. మళ్ళీ 7 ఏళ్ళు కొలువు చేసి మొత్తం 14 ఏళ్ళు కష్టపడి ఊడిగం చేసి 2 ఆడవాళ్ళని సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం. 2 స్త్రీలు అండి, ఒక ఆమె లేయా, ఒక ఆమె రాహేలు. వీళ్ళిద్దరిని ఇచ్చినందుకు గాను కృతజ్ఞతగా ఇంకొక 7 ఏళ్ళు చేశాడు. 21 సంవత్సరం 2 మీరు ఎగతాళి చేయవాకండి యాకోబుని. ఎందుకంటే రావాల్సిన 12 గోత్రాలు ఈ ఇద్దరికి దాసీలుగా వచ్చిన ఇద్దరు మొత్తం 4 నుంచి 12 రావాలి. అది ప్రణాళిక. దేవునికి స్తోత్రం. లేయా లేకపోతే యోధా గోత్రమే లేదు. తెలుసా మీకు? లేయా లేకపోతే యోధా గోత్రమే లేదు. అంటే ఎలా అంటే, లాబాను మోసం చేస్తే ఆ మోసాన్ని కూడా దేవుడు యాకోబుకి ఫేవర్గా మార్చేశాడు, అనుకూలంగా మార్చాడు. అది ఇక్కడ మోసపోనిస్తాడు, నీకు జరిగిన మోసాన్ని మళ్ళీ నీకు ప్లస్గా మారేటట్టు చేస్తాడు. నష్టపోనిస్తాడు, నీకు జరిగిన నష్టాలను విశ్వాసంతో దేవుని వైపు చూసినప్పుడు ఆ నష్టాలు మళ్ళీ నీకు బెనిఫిట్గా మారేటట్టు చేస్తాడు. నిందలను రానిస్తాడు, ఆ నిందల్లో నిన్ను నలగనిస్తాడు. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ నిందల్ని పూదండలుగా మార్చి మళ్ళీ నీ మెడ మీదకి వచ్చి పడేటట్టు చేస్తాడు. అనుమతించినప్పుడు గిలగిలాడతాం మనం, ఆయన సైలెంట్గా అబ్జర్వ్ చేస్తాడు, రియాక్షన్ ఏంటి అనేది. మనం నెగిటివ్గా రియాక్ట్ అవ్వకుండా నీకే స్తోత్రం ప్రభా అని దేవుని వైపు చూస్తే వాటన్నిటిని మళ్ళీ పూదండలుగా మార్చేస్తాడు. అవన్నీ యాకోబు జీవితంలో జరిగినాయి. ఇంత చేసి 4 భార్యల్ని 12 మంది పిల్లల్ని చట్టసాగరాన్ని వేసుకొని మామయ్యకి చెప్పకుండా బామర్దులకి చెప్పకుండా బయలుదేరతాడు. బయలుదేరిన తర్వాత ఒక ప్రాంతానికి వచ్చేసరికి లాబానుకు విషయం తెలిసిద్ది. వాడు వచ్చినప్పుడు చేతి కర్రతో వచ్చాడు, నా ఇంటికి గతి లేకుండా, అతి గతి లేకుండా, దిక్కు దేశ లేకుండా వచ్చాడు వాడు. ఇప్పుడు చూస్తేనేమో నా మందులేమి ఇన్నైనాయి, వాడి విన్నైనాయి, నా సరుకంతా తీసుకొని పోతున్నాడు. పోయేవాడు ఒక మొక్క నాకు చెప్పాడా, నా కూతుళ్ళు, మనవ సంతానం, నా మందలు, నా సరుకంతా వేసుకొని పోతున్నాడు, అంటే బతకనీయకూడదు, బయలుదేరండి రాని మొత్తాన్ని తీసుకొని బయలుదేరితే ఆ మార్గం మధ్యంలో ఇంకా ఆ రాత్రి తెల్లవారితే పోయి యాకోబును కలుసుకుంటాడు. యాకోబును కొడతాడో చంపుతాడో తెలియదు. ఆ రాత్రి దర్శిస్తున్నాడు లాబాన్ని. ఎవరు? దర్శించి అంటాడు లాబాన్తో, యాకోబు దగ్గరికి వెళ్తున్నావా? యాకోబు దగ్గరికి. యాకోబు ఎవరో తెలుసా? నాకు ఇష్టమైన వాడు. యాకోబుకి ఎవరు తోడై ఉన్నారో తెలుసా? నేను తోడై ఉన్నా. నువ్వు యాకోబు దగ్గరికి వెళ్ళి మంచియే కానీ చెడ్డయే కానీ ఏదన్నా నువ్వు మాట్లాడావా, నిన్ను చంపుతా అన్నాడు. ఇదంతా యాకోబుకు తెలియదు. బిడ్డ గుర్తుపెట్టుకో, నీ వెన్నంటి ఉండి నీ వెనక చుట్టుముట్టేటువంటి ఆపదల్ని సైలెంట్గా తప్పిస్తుంటాడు ఆయన.
నీ మీద కుట్ర చేసే వాళ్ళతో మాట్లాడతాడు ఆయన. రే సచ్చిన వాడు నువ్వు జాగ్రత్త అంటాడు. వాళ్ళని తొక్కుతాడు. నిన్ను గద్దించుకున్న వాళ్ళందరూ తొక్కుతానే ఉంటాడు. వాళ్ళకి అర్థమవుతుంటుంది ఆడి జోలికి పోయా నాకు ఈ కర్మ కాలింది, ఆమె జోలికి పోయా నా గతి అయిందని వాడికి అర్థమవుతుంటుంది. వాడికి అర్థమయ్యేటట్టు చేస్తాడు. నేను నిన్ను ప్రేమించితనని సాతాను సమాజపు వారు తెలుసుకునేటట్టు నేను చేస్తాను అన్నాడు ఆయన ప్రకటన గ్రంథంలో. ఇప్పుడు లాభానికి ఏమర్థమై ఉంటుంది? మామయ్యకి ఏమర్థమై ఉంటుంది? అల్లుడు గురించి, ఒరే అల్లుడు ఒంటరిగాడు, ఆడి దిక్కు దేశాలేనోడు, ఆడి దంతే ఆడికి ఎవడు లేడు అనుకొని గుంపునేసుకొని కొడదామని వచ్చాను, చంపుదామని వచ్చాను. అమ్మ బాబు, వీళ్ళందరికాడికి మించిన దేవుడు వానికి తోడై ఉన్నాడు. అసలు మీరు బాగా స్టడీ చేయండి యాకోబు లైఫ్ని. ఎంత సెన్సిటివ్గా ఎంటర్ అవుతుంటాడో దేవుడు, ఎంత సున్నితంగా, మళ్ళీ అసలు ఏం ఎరగనట్టే ఉంటాడు. ఎందులో నాకేం సంబంధం లేదన్నట్టు ఉంటాడు. కానీ మెయిన్ ప్లేసుల్లో కల్లా సైలెంట్గా ఎంటర్ అవుతాడు, కార్యాలు చేస్తూ ఉంటాడు. ఒకటొకటి యాకోబుకి అర్థమవుతాయి. ఆఖరికి కొడుకు యోసేపుతో సహా. యోసేపును ఐగుప్తుకు అమ్మబడినప్పుడు అన్నలే అమ్మినప్పుడు, యాకోబు కొడుకులు యోసేపును అమ్మినప్పుడు కొన్ని సంవత్సరాలు ఏడుస్తాడు యాకోబు. ఆ శ్రమను బట్టి కన్న కొడుకుని దుష్టమృగం తినేసిందని కొడుకులే అబద్ధం చెప్తారు. యోసేపుని అమ్ముకొని, యోసేపును ఐగుప్తు దేశానికి అమ్ముకొని ఆ అంగీ తీసుకొచ్చి మేక రక్తంలో ముంచి నాన్నకు చూపించి యాకోబుకి, నీ కొడుకు అంగీ ఏమో చూడిది అంటారు. యోసేపు అంగీ రా ఇది, ఏమైంది యోసేపుగా? ఏమో మాకేం తెలుసు, ఏ దుష్టమృగమో అని తినేసినట్టుంది, ఈ అంగీ దొరికింది తెచ్చామంట. ఉట్టిదే 20 తులాల వెండికి అమ్ముకున్నారు. ఏం ఎరగనట్టు తెచ్చి అబద్ధం ఆడతారు. ఎంత ఏడుస్తాడో ఆయన. అంత ఏడ్చినా కూడా దేవుణ్ణి సనగడు, గొనగడు, దేవుని వదలడం. నా దేవునికి తెలియకుండా ఇది జరిగిందా, ఆయనకే స్తోత్రం అని దేవుని యందు విశ్వాసాన్ని మాత్రం వదలడం. చివరికి ఏం జరిగిందో తెలుసా? యాకోబు కుటుంబం అంతా కరువులో, 7 ఏళ్ల కరువులో చచ్చే స్థితి వస్తే ఆ ఐగుప్తుకు అమ్మబడిన యోసేపే ఈ కుటుంబం మొత్తానికి దిక్కయ్యేటట్టు దేవుడు చేస్తాడు. ఆ మాట యోసేపే చెప్తాడు. నా అన్నలారా, మీరు బాధపడకండి, మీరు నాకు కీడు చేయాలని ఇది యోచించిరి, కానీ దేవుడు మన మేలు కోసం దీన్ని నిర్ణయించెను. భవిష్యత్తులో మనం ఎదుర్కోబోతున్న 7 ఏళ్ల కరువుని గురించి, ఆహారం లేక మనమందరము చావకుండునట్లు నన్ను ముందు ఐగుప్తుకు పంపించి ఐగుప్తులో ధాన్యాన్ని నేను సేవ్ చేసేటట్టు చేసి, తద్వారా మనందరం పోషింపబడేటట్టు మన కోసమే దేవుడు ఈ ప్రణాళిక జరిగించాడు. మనం కీడు అనుకున్నాం, నేను కూడా అంతే అనుకున్నాను, నేను చాలా ఏడ్చుకున్నాను, కానీ నో ఇది కీడు కాదు, ఇది మేలు అని యోసేపు అంటాడు. తర్వాత యాకోబు దగ్గరికి వచ్చింది సమాచారం. కొన్ని సంవత్సరాల తర్వాత, ఇంచుమించు 17-18 సంవత్సరాల తర్వాత, కొడుకు చనిపోయాడు అని తెలుసుకున్న 17-18 సంవత్సరాల తర్వాత మళ్ళీ నీ కొడుకు బతికే ఉన్నాడంటే తండ్రికి ఎట్టుంటుందండి? స్టన్ అయిపోతాడు యాకోబు. ఏంట్రా మీరు చెబుతుంది? ఇంకెక్కడ యోసేపురా, అంగీ తీసుకొచ్చారు కదా, దుష్టమృగం చీల్చిందని చెప్పారు కదా అంటే, లేదు నాన్న లేదు, ఐగుప్తుకు పోతే ఐగుప్తులో ఉన్నాడు, మనకి 2 సార్లు ధాన్యం ఇచ్చింది అతనే, ఇదిగో నీకు కావాల్సిన ఇష్ట వస్తువులు పంపించాడు, ఇదిగో రథాలు చూడు, బయటకు వచ్చుడు, ఇవన్నీ యోసేపు పంపించినా నాన్న, ఐగుప్తుని వెళ్తున్నాడు నాన్న యోసేపు అని చెప్తారు. అప్పుడు పోయి దేవుని ముందు కూర్చుంటాడు. ఏందైనా చచ్చిపోయాడని చెప్పిన వాళ్ళు వీళ్ళే, మళ్ళీ బతికి వెళ్తున్నాడని చెప్పింది వీళ్ళే, ఇందులో నిజమెంత నాయనా, నాతో నువ్వు మాట్లాడని దేవుని ముందుకు వెళ్తే, యాకోబు నువ్వు ఐగుప్తుకు వెళ్ళడానికి సందేహించొద్దు, వెళ్ళు, నేను నీతో కూడా ఐగుప్తునకు వస్తాను అని దేవుడు మాట్లాడతాడు. నువ్వు వెళ్ళు, అక్కడ నీ కుమారుడైన యోసేపు నీ కన్నుల మీద చేతులుంచును అంటాడు. అంటే ఏంటో తెలుసా? నీ కన్నీళ్ళు దుడుస్తాడు. పో, ఏడ్చావుగా, నా కుమారుడని ఎక్కడికి పోలా ఉన్నాడు, పో, నీకు కనబడతాడు పోమని చెప్పి. ఇక్కడ ప్రతి ఘట్టంలో నేను నీకు తోడై ఉంటా, నీతో వస్తాని దేవుడు వెంటబడటం అనేది నాకు కొంచెం వింతగా అనిపించిందండి. భక్తుల వెంట దేవుడు ఇంతగా పడతాడా అంటే పడతాడు. ఎందును బట్టి పడతాడు? 2 కారణాలను బట్టి పడతాడు. మొట్టమొదటిది, ఆయన నన్ను విపరీతంగా ప్రేమిస్తున్నాడు గనక మన వెంటబడతాడు. రెండవది, ఆయన యందు మన విశ్వాసం ఉంచి ఆయనకి ఇష్టలైనందున, ఆయన ప్రేమను తెలుసుకున్నందున ఆయన మన వెంటబడతాడు. ఎందుకు వెంటబడతాడు?
ఒకటి, ఆయన మనల్ని ప్రేమిస్తున్నందున. రెండు, మనం ఆయన యందు విశ్వాసం ఉంచుతాం. అంటే సెంటిమెంటల్గా మనల్ని ఆయన వెంటాడతాడు. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? నేను ఒక మాట చెప్తా. ఈరోజు నువ్వు దేవుణ్ణి ఎరుగున్నావు, కానీ నువ్వు దేవుణ్ణి ఎరగక మునిపే నువ్వు పుట్టిని మొదలుకొని ఇప్పటిదాకా నేను వెంటాడుతానే ఉన్నాడు ఆయన నిన్ను వెన్నంటి అడుగడుగున అప్పటి నుంచి ఇప్పటిదాకా కాపాడకపోతే ఎప్పుడు అవుట్. నువ్వు నీకు ఎదురైన పరిస్థితులకి ఎప్పుడు అవుట్. కానీ ఎన్ని ఘట్టాలు ఎదురైనా నువ్వు ఇంకా చావకుండా ఉండడానికి కారణం తెలుసా? ఆయన నిన్ను వెంటాడుతానే ఉన్నాడు. నువ్వు అన్యుడిగా ఉన్నప్పుడే నిన్ను వెంటాడి సేవ్ చేసిన వాడు ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసివై దేవునికి మరి ఇష్టడు అయిపోయావు, దేవునికి ప్రేమ పాత్రమైన పాత్రవైపోయావు. మరి నిశ్చయముగా నిన్ను వెంటాడతాడు. ఎందుకు వెంటాడతాడు? మళ్ళీ ప్రశ్న వేసుకుందాం. మళ్ళా కొన్ని కారణాలు చెప్తా. మొట్టమొదటిది సెంటిమెంటల్గా, ప్రేమను బట్టి, ఆయన యందు నువ్వు ఉంచిన విశ్వాసాన్ని బట్టి ఆయన నిన్ను వెంటాడతాడని చెప్పాను కదా. ఏం చేయటానికి వెంటాడతాడు? ఫస్ట్దేమో ఎందుకు వెంటాడాడు, ఏంటి కారణం ఏంటంటే చెప్పాను. ఇప్పుడు ఏం చేయటానికి వెంటాడతాడు అంటే మనల్ని ఆశీర్వాద కారణంగా చేయడానికి వెంటాడతాడు, మనల్ని దీవెనకు నిలయంగా చేయడానికి వెంటాడతాడు, మనల్ని పరిపూర్ణమైన శిల్పంగా చెక్కడానికి వెంటాడతాడు. ఆయన అనుకున్నది ఏదైతే ఉందో మన విషయంలో దాన్ని మన ద్వారా సంపూర్ణంగా జరిగించడానికి వెంటాడతాడు. వదలడు. మీరు గుర్తించాలి, దేవుణ్ణి మనం పట్టుకుంటే ఎప్పుడో వదిలిపెట్టు. కానీ కాదు, ఆయన పట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వేదో చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది సాధించాలి, ఇది సాధించాలని ఏవేవో నువ్వు అనుకుని దేవుణ్ణి నువ్వు పట్టుకోవటం కాదు. అసలు నిన్నేదో చేయాలి, నీకేదో సాధించాలి, నిన్నేదో స్థితిలో చూడాలని పట్టు ఆయన పట్టాడు. పట్టు నీది కాదు. నువ్వు పడితే వదులుతావు. నీ బతుకు నా బతుకు తెలియదు, మన సంపడం తెలియదు మనకి. మనంతా టెంపరీ వ్యవహారం. అలివైతే చూస్తా, లేకపోతే వదలగాలే ప్రభా సర్దుకుంటానని. ఇప్పుడు నేను సర్దుకుంటానని వదిలిపెట్టట్లా ఆయన. అది ఇప్పుడు వచ్చిన గొడవ. నేను చాలాసార్లు దేవుణ్ణి అడిగా, ఏమయ్యా అస్సలు ఏమన్నా ఉందా? నేనేదో అడవిలో బతికేవాడిని, అరణ్యపు జీవితంలో ఉన్నవాడిని. నన్ను తీసుకొచ్చి ప్రజల ముందు నిలబెట్టావు, అసలు ఏమన్నా ఉందా? నిజమండి. అసలు ఈ లోకంతో నాకు సంబంధం లేదు, నేను దేవుడు మేమిద్దరం అడవిలో ఉంటామని అలా బతుకుతాం అనుకున్నోడి నేను. నన్ను తెచ్చి జనాల మధ్యలో వేసి ఒక రేంజ్లో ఆయన పని చేస్తూ ఉన్నాడు. ఇది నేను అనుకున్నందున అయింది కాదు, నన్ను ఇలా చేయాలని ఆయన అనుకున్నాడు. తీర్మానం దేవునిది, నిర్ణయం దేవునిది, ప్రణాళిక దేవునిది, ఉద్దేశాలు నా దేవునివే, నాయి కాదు. అస్సలు అనుకోలే. నేనేమన్నాను తెలుసా దేవుడికి, వ్యాపారాన్ని దీవించు, కాస్త లైన్ కుదిరింది, 10 మంది పాస్టర్లకు సాయం చేస్తాలే, సేవకి నా వల్ల కాదు, నన్ను లాగవాకి ఇందులోకి అనేది నా ఆలోచన. కానీ ప్రణాళిక ఎవరిది? నాది కాదు, నా దేవుడిది. ఇలా చేయాలి, ఇలా వీడిని వినియోగించాలి, ఇలా వాడాలి. అసలు ఇప్పుడు జరుగుతున్నవన్నీ నేను ఉద్దేశించినవి కాదు అక్కాయ్ అన్నాయ్, నేను ఉద్దేశించినవి కాదు, అసలు పొర్రపాటును కూడా కాదు. ఇవన్నీ ఆయన ప్రణాళికలు. నాకు అందుకే ఒక్కోసారి మైండ్ పోతుంది ఆయన కార్యాలు చూసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఈరోజు ఫైనల్గా నీకు ఒక్క మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నువ్వు దేవుడిని పట్టుకోవటం కాదు, నిన్నే దేవుడు పట్టుకున్నాడు. చెప్పు, అందరు చెప్పండి. నేను దేవుణ్ణి పట్టుకోవటం కాదు, దేవుడే నన్ను పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు? నిన్నేదో చేయాలనుకున్నాడు. నీ ద్వారా ఈ భూమి మీద ఉన్న వ్యక్తులకి ఎవరికో ఏవో కార్యాలు చేయాలనుకున్నాడు. నిన్ను భూమి మీద వినియోగించాలనుకున్నాడు. నిత్యత్వంలో కూడా నీకు భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాడు. నిన్ను ఇక్కడా కనపరచాలనుకున్నాడు, అక్కడా కనపరచాలనుకున్నాడు. అందుకే ఇక్కడికి అక్కడికి యోగ్యంగా నిన్ను తీర్చిదిద్దటానికే నీ వెంటబడ్డాడు ఆయన.
ఎన్నోసార్లు జారిపోయావు, ఆయన వదల్లా. ఎన్నో మారులు నే కృంగి, అంతేనా? నేను జారిపోయినా, ఎన్నో మారులు నే జారిపోయినా, ఎన్నో మారులు నే తొలగిపోయినా, ఎన్నో మారులు నే జారిపోయినా, ఎన్నో మారులు నే తొలగిపోయినా, ఎన్నడైనా నన్ను విడనాడక, ఎన్నడైనా నన్ను విడనాడక వెంబడించిన ప్రేమ, కృపలో దాచిన ప్రేమ, వెంబడించిన ప్రేమ, కృపలో నిలిపిన ప్రేమ. మరువలేదయ్యా నీ ప్రేమ, విడువలేదయ్యా, మరువలేదయ్యా, విడువలేదయ్యా, మరువలేదయ్యా, విడువలేదయ్యా, మరువలేదయ్యా నీ ప్రేమ, విడువలేదయ్యా. ఏమయ్యా, ఎందుకయ్యా నా వెంట ఇట్టబడ్డావు అంటే, ఇవన్నీ నెరవేర్చాలి నీ ద్వారా. మళ్ళీ ఇంకా ఎందుకు వెంటబడతాం? నీ శత్రువులను నీ మీద వాలకుండా తరమడానికి నీ వెంటున్నాను నేను. నిన్ను పగబట్టు వారినందరినీ నిర్మూలన చేయడానికి నీకు తోడై ఉన్నా, నీ వెంటున్నాను నేను. దేవునికి మహిమ. నేను నీకు ఏర్పరిచినది నీవు సాధించున్నట్లు, విజయ పదంలో ముందుకు సాగున్నట్లు నేను నీ వెనుకుండి నడిపిస్తున్నా, నిన్ను కాచుకుంటున్నా. ఇవన్నీ నిజాలే, ఇవన్నీ అబద్ధాలు కాదు, నిజాలు. మంచి మనస్సాక్షితో చెప్పండి, ఎంతమంది ఒప్పుకుంటారు నిజంగా నాకు దేవుడు అంతే తోడై ఉన్నాడు, ఇది నేను ఎరుగుదును అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పాలనిపించట్లేదా? ఇక నడకే లేదు, ఇక లైఫే లేదు, ఇక అడుగులే లేవని కదలలేని స్థితిలో మనం పడి ఉన్నప్పుడు దగ్గరకు వచ్చి వెన్ను తట్టి, ఏంటి కృంగిపోయావా, భయపడ్డావా, అధైర్యపడ్డావా, అలసిపోయావా? లే 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 నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, నడు నడు, లే, నేను నీకు తోడై ఉన్నానులే, నేను నిన్ను బాగు చేస్తానులే, నేను నిన్ను స్వస్థపరుస్తానులే, నేను నీకు సహాయం చేస్తానులే, ఏది ఎంత మాత్రము నీకు హాని చేయజాలదులే అని నిన్ను లేవనెత్తి, నువ్వు కృంగిన వేళ లేవనెత్తి నీ నడక మళ్ళీ ముందుకు సాగేటట్టు చేస్తూ వస్తున్నాడు ఆయన ఈ రోజు వరకు కూడా. ఎన్నోసార్లు దారి తప్పి అడుగులేసి నీకే సిగ్గేసి దేవుని ముందుకు రావటానికి నువ్వు తొలగిపోతుంటే నీ వెంటబడ్డాడు, నీ వెంటబడ్డాడు. ఎందుకయ్యా నన్ను దర్శిస్తున్నావు? నీకు తగను ప్రభువా, పనికి మాలిన పాత్రను ప్రభువా, మలిన పాత్రను ప్రభువా, తగను ప్రభువా అని నీకై నువ్వే సిగ్గుపడి తొలగిపోతుంటే నిన్ను వదిలిపెట్టలా, వెంటబడ్డాడు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. కృప కృప. గద్దించాడు, కోపడ్డాడు, అడుగులు సరిగా వేయి, ఎటేస్తున్నావు, ఎటు చూస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, ఏం చేయాలనుకున్నాను, ఏమవుతున్నావు, సరి చేసుకో. తన్నులు తినవాకు నా చేతుల్లో, తన్నులు తినవా, కొడతా. పనికి మళ్ళీ ఆలోచనలు చేస్తున్నావు, నిన్ను ఏదో చేద్దామంటే ఏదో అయ్యేటట్టున్నాను, పనికి మళ్ళీ పనికి మళ్ళీ సరిగ్గా నడు నడు అని అడుగులు జారిన వేళ తట్టి క్రమములో నిలిపాడు. జిగటగల ఊబిలో నా అడుగులు స్థిరపరచి
హిసోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లినదు నా మంచి మెస్సియా, ఈ జీవితమంతా అర్పింతు నీకయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, చాలునయా చాలునయా నీ కృప నాకు. ఏమండి, ఎందుకు నాయన నా వెంట నడుస్తున్నావు అంటే అనేక కారణాలు చెప్తాడు. ఈరోజు ఈ మాట మిమ్మల్ని ప్రోత్సహించనియండి, ఆదరించనియండి, ధైర్యపరచనియండి. ఎందుకంటే ఇది దేవుడిచ్చిన తలంపే నేను మాట్లాడాను, దేవుడిచ్చిన ఆలోచనే నేను మాట్లాడాను. దేవుడు పలకమన్న విషయాలే నా నోట నేను పలుకుతున్నాను. ప్రార్థన చేసుకొని మరి దేవుడిని అడిగి నీ పిల్లలతో నాతో మాట్లాడయ్యా అని వాగ్దానంతో మొదలుపెట్టాడు. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను వదిలిపెట్టాను. అంత మాట నువ్వు అన్న తర్వాత ఇక నాకు భయం ఉంటుందా ప్రభా? నువ్వు వదిలిపెట్టను అన్నావు కదయ్యా, నేను విడువను అన్నావు కదయ్యా. మాట తప్పేదానికి మనిషివి కాదు నువ్వు. మాట తప్పేదానికి మనుషులు ప్రామిస్ చేస్తారు, వదిలేస్తారు. వాగ్దానాలు ఇస్తారు, వదిలేస్తారు. మాట ఇస్తారు, మర్చిపోతారు. కానీ నువ్వు మాట ఇచ్చావంటే భూమి ఆకాశాలు తలక్రిందులైనా నువ్వు మాట తప్పవు. నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటే నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని కూడా ఆశీర్వదిస్తాను, ఈ దేశమును నీకు స్వతంత్రింపజేస్తాను. నీ వలన భూమి మీద వంశాలు ఆశీర్వదించబడేటట్టు నేను చేస్తాను. అంటే ఆశీర్వాద కారణంగా నిన్ను చేస్తాను, నీకు తోడై ఉంటాను. నువ్వు వెళ్ళు చోటుకెల్లా నేను వస్తాను. నువ్వు సంచరించే ప్రదేశాలన్నిటా నేను నీకు తోడుగా ఉంటాను. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ జీవన ప్రయాణంలో నీ యాత్ర ముగిసే వరకు నేను నిన్ను వదలను. నేను కొన్ని అనుకున్నాను నీ విషయంలో, అవన్నీ నీలో నేను నెరవేర్చిన దాకా నిన్ను వదలను. ఏం భయపడద్దు. నిన్ను నిందించే వారితో నేను మాట్లాడతాను, నిన్ను దూషించే వారిని నేను గద్దిస్తాను, నిన్ను శపించే వారిని శాపానికి ఆస్పదంగా మారుస్తాను, నిన్ను దీవించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నా తండ్రి మాట్లాడుతున్నాడు. అంతవరకు విశ్వాసం గలదానివై, విశ్వాసం గలవాడివై పోరాడు. అపజయాలు ఎదురైనప్పుడు వెనుకంజ వేవాకు. నువ్వు పోరాడుతున్న అంధకార శక్తులతో, మనుషులతో కాదు. మనుషులు వెనకుండా ఆటాడిస్తున్న దురాత్మలతో నువ్వు పోరాడుతున్నావు. కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగులుతాయి, కృంగిపోవద్దు. నా వైపు చూచి ధైర్యం తెచ్చుకొని నిలబడి ముందుకు సాగు. స్తుతించు. నీకు ఓటమి ఎదురైనప్పుడు స్తుతించు, భయం ఎదురైనప్పుడు స్తుతించు, అపజయం ఎదురైనప్పుడు స్తుతించు. నువ్వు స్తుతించి ప్రార్థించడం ద్వారా నేను వస్తా సీన్లోకి, నేను ఎంటర్ అవుతా. ఒకటే స్తుతి ధూపం, స్తుతి యాగం. ధూపార్తి చేబూని స్తుతి యాగం చేస్తూ నువ్వు ముందుకు సాగిపోవాలి. నీ ముందు నడుచువాడని నేనే. సైన్యం నీకు ఎదురొచ్చినప్పుడు నీ ముందు నడుస్తాను. ఒక గుంపు నీ మీదకి వచ్చినప్పుడు నిన్ను నా రెక్క చాటున పెట్టుకొని నేను నిలబడతా. ఒక జనము నీ మీదకి వచ్చినప్పుడు నా రెక్కల క్రింద నిన్ను కప్పుతా. నా రెక్కల కింద నిన్ను దాచుకొని నీ శత్రువుతో నేనే యుద్ధం చేస్తా. నీకు ప్రమాదం లేనప్పుడు నీ వెనకుంటా, నువ్వు ముందుకు సాగొచ్చు. ప్రమాదం వచ్చినప్పుడు నీకు ముందు నడుస్తా. నీ ఇరు ప్రక్కల నేనే నీకు ఆశ్రయంగా ఉంటా. నువ్వెందుకు భయపడుతున్నావు? ఎందుకు అధైర్యపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు కలత చెందుతున్నావు? ఇంతవరకు నీకు నేను తోడైలేనా? నేను మాట ఇచ్చి తప్పేవాడినా? నేను అబద్ధాలు మాట్లాడేవాడినా? నేను అన్యాయస్తున్నా? నీ కష్టమును నేను ఎరగనా? నీ త్యాగమును నేను ఎరగనా? నీ ప్రయాస నేను ఎరగనా?
ప్రస్తుత నీ స్థితిని నేను ఎరగనా? నేను ఎదిగే ఉన్నాను. అధైర్యపడద్దు, అల్ప విశ్వాసంలోకి వెళ్ళొద్దు. విశ్వాస సమృద్ధి గలదానివై, విశ్వాస సమృద్ధి గలవాడవై నా వైపు చూస్తూ ముందుకు సాగు. నా వైపు చూస్తూ ముందుకు సాగు. ఇంకా నీకు భయం ఏంటి? నేను నీకు తోడై ఉన్నానంటే నిన్ను గెలవగలిగేవాడు ఎవడు చెప్పు నాకు. నిన్ను అధిగమించగలిగే శ్రమ ఏదో, సమస్య ఏదో చెప్పు నాకు. నేను నీకు తోడుగా ఉన్నాను. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు అయినా నా యేసు నా పక్షమై ఉండగా. కాదులే ప్రభా, నేను మంచివాడిని కాదు కదా, నేను మంచిదాన్ని కాదు కదా, మరి నన్ను అలా అప్పగిస్తావేమో, వదిలేస్తావేమో అని అనుకుంటున్నాను. నువ్వు మంచివాడివి కాకపోతే, మంచిదానివి కాకపోతే అది నీకు నాకు చెందిన విషయం. అది మనం చూసుకుంటాం. కానీ శత్రువు నీ మీదకి వచ్చినప్పుడు నేను చూస్తా ఊరుకోను. నేను తండ్రిని, నువ్వు బిడ్డవి. నువ్వు అవతవకలో ఉంటే నేను అవసరమైతే ఒక దెబ్బ కొట్టి సరి చేసుకుంటా. అది మన పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్. అది దానిలోకి ఇంకొకటి ఎంటర్ కాకూడదు. ఏమైనా అర్థమవుతుందా? నువ్వు బిడ్డవి, నేను తండ్రిని. ఒకవేళ నువ్వు వంకర టింకర నడిస్తే అది మన పర్సనల్, మనం డిస్కషన్ చేద్దాం. అవసరమైతే ఒక దెబ్బ కొడతాను, లేదా నువ్వు మంచిగా ప్రయాణం చేసి ఎత్తుకొని ముద్దాడుకుంటా. అది మన విషయం. కానీ నీ మీదికి ఎవడైనా వస్తే నేను ఊరుకోను. తుఫానులు అణిగిపోతాయి, పెనుగాలులు గద్దించబడతాయి, ఎగసిన సముద్రాలు నిమ్మళమైపోతాయి. ఆమేన్, ఆమేన్. ఏది నిన్ను ముంచజాలదు, కాల్చజాలదు. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి గట్టిగా ఏది చేపట్టాలి? అంతవరకు ఏది చేపట్టాలి? స్థిరంగా చివరి వరకు కాపాడుకోవాల్సినది. దేవుడు మనలో ముందుగా వెతికేది ఏది? అది. దాన్ని బట్టి మనకు తోడై ఉండి ఆయన అనుకున్నవన్నీ మనలో నెరవేరుస్తాడు. ఎంతమందికి విశ్వాసం ఉంది? నెరవేరుతాయా, నెరవేరవా? డౌట్ లేదుగా? ధైర్యం వచ్చిందిగా? ఇంకలేండి చాలు. నీతి సూర్యుడు ప్రత్యక్షమగు వరకు, నీతి సూర్యుడు నీ ముందు ప్రత్యక్షమగు వరకు ప్రభు రెండవ రాకడను గురించి మాట్లాడుతున్నా. అప్పటిదాకా నిన్ను ఉంచాలనుకుంటే అంతవరకు నీకు తోడై ఉంటాడు. యాకోబును వదిలిపెట్టలా. తుదిశ్వాస విడిచేంత వరకు యాకోబును విడిచిపెట్టలా. యాకోబు ద్వారా 12 గోత్రాలు వచ్చేటట్టు చేసి, ఆ 12 గోత్రాల్లో ఒకటి యూదా గోత్రం వచ్చేటట్టు చేసి, ఆ యూదా గోత్రంలో నుంచి లోకరక్షకుడైన యేసయ్యను పుట్టించి, ఆయన ద్వారా భూలోకములోని సకల జాతులు, వంశాలు, మనుషులు సమస్తము ఆయన రక్తము ద్వారా రక్షింపబడేటట్టు ఆయన అద్భుతమైన ప్రణాళిక నెరవేర్చినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. లేండి లేచి నిలబడండి. అందరూ పైకి లేచి నిలబడండి. తలల మంచి కళ్ళు మూయండి. భయపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. గుర్తుపెట్టుకో, దేవుడు తోడుగా ఉంటే ఇంకంతా స్వర్గసీమే అనుకోవద్దు. దేవుడు తోడుగా ఉంటే ఇంకంత సుఖభోగాలే అనుకోవద్దు. యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు. కానీ యాకోబు అడుగడుగున ఇబ్బంది కొలిమిలోనే ప్రయాణం చేశాడు. అయినా సరే అవేవి యాకోబుని కాల్చలేకపోయినాయి. భక్తులకు దేవుడు తోడై ఉన్నాడు. శ్రమలలో గుండానే ప్రయాణం చేశారు. కానీ అవేవి వారిని కాల్చలేకపోయాయి. ఎందుకంటే ఆయన వారికి తోడుగా ఉన్నాడు. ఈరోజు ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నీ సంతతికి తోడుగా ఉన్నాడు. నీ ఇంటి వారికి తోడుగా ఉన్నాడు. నిన్ను బట్టి సంతోషంగా దేవుని స్తుతి చెప్పు. 2 కళ్ళు మూసి 2 చేతుల పైకెత్తి, నా తండ్రి, నా హృదయం ఎరిగిన నా తండ్రి, నాకు వాగ్దానము చేత ధైర్యపరిచి, విశ్వాసమందు బలపరిచి, నాకు తోడుగా ఉన్నానని, నా వెంట నడుస్తున్నానని, శత్రు సమూహము నా మీదికి వచ్చినప్పుడు నా ముందు నిలుస్తానని, ఏవైతే నా ద్వారా జరిగించాలని నువ్వు తలంచావో అవన్నీ నా ద్వారా నెరవేరుస్తానని, అంతవరకు నిన్ను విడవనని, ఎడవాయినని నాకు ఈరోజు మాట్లాడావు. నన్ను ధైర్యపరిచావు, నన్ను ప్రోత్సహించావు. చాలా కృతజ్ఞతలు నాన్న.
నీకు చాలా వందనాలు. హృదయాలు ఎరిగిన వాడవు తండ్రి, నువ్వు అంతరంగాలు ఎరిగిన వాడు. నీ కృతజ్ఞతాస్తుతులు, స్తుతులు, స్తుతులు, స్తుతులు. అవును తండ్రి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నమ్మకంగా ప్రేమిస్తున్నావు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నావు. శాశ్వతమైన కృపను, నిరంతర కృపను నా మీద కనపరిచావు. నీ కృతజ్ఞతాస్తోత్రాలు. నా లోపాలు ఉంటే నువ్వే చక్కదిద్దుతావనే నమ్మకం నాకుంది. నాలో ఉన్న అవకతవకలు, బలహీనతలు, పొరపాట్లన్నీ నువ్వే బ్యాలెన్స్ చేస్తావు, అన్నీ చక్కదిద్దుతావు. ఎందుకంటే నువ్వు అన్నీ చేయుటకు సమర్థుడు. నన్ను చెక్కయ్యా, నన్ను చెక్కు, చక్కదిద్దు. ఏది జరిగించాలనుకున్నావో నా ద్వారా అంతా జరిగించు దేవా. ప్రణాళిక నీది, ఉద్దేశము నీది, తలంపు నీది, ఆలోచన నీది. అవి ఎరగని వాడిని నేను, ఎరగని దాన్ని నేను. నువ్వేదో నన్ను చేయాలనుకుంటావు, నేను ఏదో ఆశించి పరిగెత్తుతాను. తప్పు ప్రభువా, నన్ను క్షమించు. నా బుర్రకు తోచినట్టు నన్ను పోనీయొద్దు, నా బుర్రకు తోచినట్టు నన్ను నడవనీయొద్దు. యాకోబు తొడగూడు వసలగొట్టినట్టు అవసరమైతే నన్ను వసలగొట్టైనా సరే నీ ఆలోచనల్లో నేను నడిచేటట్టు నన్ను నడిపించు. నీ ఉద్దేశాల్లో నేను నడుచున్నట్లు నన్ను నడిపించు. నీ ప్రణాళికలు నెరవేర్చినట్లు నన్ను నడిపించు. ఇప్పటికి ఇంత జరిగింది, ఇంకా నువ్వు ఎంత చేయాలనుకున్నావో అంతా నా ద్వారా జరుగునట్లు, మా ద్వారా జరుగునట్లు నీవే మమ్మల్ని నడిపించు. మొండి కోడెదూడలాగా ఎదురు తిరుగుతాం మేము, బుద్ధిహీనులం కదా. మమ్మల్ని క్షమించి మమ్మల్ని లోబరుచుకో ప్రభు, లోబరుచుకో. నీ కాడి కింద మమ్మల్ని లోబరిచి మమ్మల్ని ముందుకు నడిపించు. నీకు వందనాలు చెల్లిస్తాం. ఈ వాగ్దానం చేత మమ్మల్ని ధైర్యపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తాం. కన్నీళ్లతో నేను మహింపరచుకుంటా. ఎందుకయ్యా నన్ను వెంటాడుతావు నువ్వు అంటే, నువ్వు నా బిడ్డవి, నేను నీ తండ్రిని. నిన్ను వదిలి నేను ఉండలేను. నీ వెంటే ఉన్నాను నేను. నువ్వు చుట్టూ చూసి ఎవ్వరూ లేరనుకుంటున్నావు. కాదు. కొన్నిసార్లు నిన్ను నా చంకన ఎత్తుకున్నాను. కొన్నిసార్లు నువ్వు నడవలేక తొట్టుపడి సొమ్మసిల్లినప్పుడు నేనే నిన్ను నా చంకన ఎత్తుకొని నడిచాను. కొన్నిసార్లు నీ ముందున్నాను, కొన్నిసార్లు నీ వెనుకున్నాను, కొన్నిసార్లు నీ ఇరు ప్రక్కలా ఉన్నాను. నిన్ను విడిచి ఉండలేను. నా ప్రియ కుమారి, నాకిష్టమైన దానా, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నిమిషమాత్రము నిన్ను కోపించి నీ గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చుదును. నీలాంజనములతో నీ కట్టడములను కట్టుదును. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిలిన నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదా. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నా తండ్రి, నీ బిడ్డలమైన మాకందరికీ కూడా ఈ వాగ్దానమును స్వతంత్రింపజేసి మమ్మల్ని నడిపిస్తున్నావు. కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ నడిపింపుని ఇలానే కొనసాగించి అంతము వరకు నీవే మమ్మల్ని నడిపించమని ఈ వాగ్దానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, మా నానా నీకు వందనాలు. పరలోకమందున్న మా ప్రియమైన నాన్న, మా మంచి నాన్న, నీకు వందనాలు నాన్న. కృతజ్ఞతలు నాన్న, స్తోత్రాలు. నీ ప్రియ కుమారుని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు నాన్న. జ్యేష్ఠుని మాకు ఇచ్చినందుకు వందనాలు నాన్న. యేసు నామములోనే నిన్ను మహింపరచుకుంటున్నాం నాన్న. ఆమేన్. పరలోకమందున్న నా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చుగాక. నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నీవు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన మేము క్షమించున్న రీతి నీవు అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దృష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యం, బలం, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియమైన కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం
సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడి నిత్యత్వంలో చేర్పర్యంతం మనం నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది విశ్వాసం ఉంచారండి? ఎంతమంది ధైర్యంగా ముందుకు సాగాలనుకుంటున్నారు? ఇంక వెనకడిగేం లేదుగా. ఆమేన్, ఆమేన్. సంతోషంగా బయలుదేరండి. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. రేపు వచ్చే శనివారం ఏదో ఉందనుకుంటాను. ఆన్లైట్ ఉందా తెలుసా మీకు? రైట్, తప్పకుండా కలవండి. మరి ప్రభు చిత్తం అయితే ప్రయాణం ఉంది నాది. జర్నీ కోసం కూడా ప్రార్థన చేయండి. ఇప్పుడు దాకా పాడాగా వర్షం కురిసిదిలే. లైవ్ ద్వారా వీక్షించిన వారందరూ కూడా విన్న మాటల్ని హృదయంలో భద్రం చేసుకోండి. ధైర్యం తెచ్చుకోండి. దేవుడు నీకు తోడై ఉన్నానని మాట్లాడుతున్నాడు. విశ్వాసం గలవారే ముందుకు సాగండి. ఏ ప్రణాళికతో నిన్ను పిలిచాడో అది నీలో నెరవేర్చేంత వరకు ఆయన నిన్ను వదలడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. ఇంకా సెలవు ఇవ్వండి, బయలుదేరుతాను.